గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ట్రంప్ ఏమన్నారు ముందు మీకు గుర్తుంటుంది, యుద్ధం అయిపోయిందన్నారు. తర్వాత అన్నారు లేదు యుద్ధం ఇంకా కొనసాగుతుందన్నారు. మాకెవరు అక్కర్లేదు మేమే గెలిచేసామన్నారు. తర్వాత అన్నారు కాదు నేటో అలయన్స్ ఎక్కడ ఉన్నారు ఎందుకు రావట్లేదు అన్నారు. ఆయన కాంట్రడిక్షన్ చేస్తున్నారు. దీన్ని కొంతమంది అమెరికన్ సైకాలజిస్ట్ ఏమంటున్నారంటే ఆయన ఒక టాక్టికల్ పొజిషనింగ్ తీసుకుంటున్నారు. ఒకరోజు ఒక చెప్తే నెక్స్ట్ ఇంకో రోజు ఇంకోటి చెప్తే ఎనిమీ కన్ఫ్యూజ్ అయిపోతారు. అంటే ఇరాన్ కన్ఫ్యూజ్ అయిపోతున్నా ఈయన ఏం ప్లాన్ చేస్తున్నాడు. పాకిస్తాన్లో కూర్చొని మాట్లాడుతున్నా అంటారు, అందరు ఉన్నారు కానీ ఇరాన్ లేరు, ఎవరితో మాట్లాడతారు. మళ్ళీ ఇరాన్ దగ్గర వెళ్ళి మాట్లాడడానికి ఎవరికి దమ్ము లేదు ఇప్పుడు. బేసిక్లీ ఈవెన్ పాకిస్తాన్ భయపడుతున్నారు. ఎందుకంటే రేపు ఏదైనా జరిగింది అనుకోండి, విచ్ ఇరాన్ మీద దాడి జరిగింది, పాకిస్తాన్ మీద దాడి చేస్తారు ఇరాన్. ఎందుకంటే మీరు అమెరికాని ఆపలేకపోయారు, దానికోసం మీ మీద దాడి చేస్తున్నారని చెప్పి. మనం ఇవాళ చూసాం 2 మేజర్ అల్యూమినియం ప్లాంట్స్ మీద అటాక్ చేశారు యూఏఈలో ఒకటి. అంటే ఇప్పుడు ఏం వార్ ఒక ఎకనామిక్ వార్గా మారిపోతుంది. అంటే గల్ఫ్ నేషన్స్ది ఎకానమీని మొత్తం డెస్ట్రాయ్ చేస్తున్నారు. ఖతార్ గ్యాస్ మొత్తం కొట్టేశారు, 80% వాళ్ళ ప్రొడక్షన్ పడిపోయింది. సౌదీ అరేబియా వాళ్ళ మెయిన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి ఆయిల్ తీసుకురాలేకపోతున్నారు. ఇక్కడ నుంచి 7 మిలియన్ బ్యారెల్స్ పర్ డే మన ఇటువైపు నుంచి రెడ్ సీ వైపు నుంచి యాన్బూ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేయడం ట్రై చేస్తున్నారు. ఒక స్టేటస్ కో లాగా అయిపోయింది ఇప్పుడు. అంటే ఎవరు ఏం చేయలేకపోతున్నారు. ట్రంప్ మన ఈ సెకండ్ ఫేజ్ అంటే 3వ వారానికి వచ్చినప్పుడు అన్నారు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ ఉంచాలి, నాకు ఇరాన్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పారు లాస్ట్. మీకు గుర్తు, ఆ గిఫ్ట్ ఇదంట. 20 షిప్లు అక్కడ ఉన్నాయి. ఆ 20 షిప్పుల్ని మేము పోనిస్తాము. దే ఆర్ స్టక్ ఇన్సైడ్. ఆల్రెడీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ కన్నా ముందు ఇరాన్ వైపు, కార్గ్ ఐలాండ్ వైపు, ఇటు సౌదీ అరేబియా వైపు ఆల్రెడీ ఈ షిప్స్ ఉన్నాయి ఇక్కడ. ఆల్మోస్ట్ 70 షిప్స్ ఆర్ దేర్ లోడెడ్. దాంట్లో మనది కూడా 6 ఉన్నాయి. దాంట్లో 2 నిన్న వచ్చేసినాయి, బయటకు వచ్చేసినాయి. ఇంకా 4 అక్కడ మెయిన్ అంటే ఫ్యూయల్. అది కాకుండా కంటైనర్ కార్గో కూడా ఉంది మనది, ఫర్టిలైజర్ లాంటి ప్రోడక్ట్స్ తీసుకురావడం. అది కూడా అక్కడ షిప్స్ రెడీగా ఉన్నాయన్నమాట. సో ట్రంప్కి ఇప్పుడు ఏంటంటే యుద్ధం కావాలని ఉంది. ఎందుకంటే ఇరాన్ని ఆయన చాలా ట్రై చేశారు. ఆనెస్ట్లీ చాలామంది ట్రై చేశారు, కానీ ఇరాన్ ఒప్పుకుంటలేరు. ఇరాన్ ట్రంప్ కార్డ్ మెయిన్లీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్. వాళ్ళు దాని మీద కంట్రోల్ ఎప్పుడు దాకా ఉంటుందో మిగతా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఇవాళ పొద్దున కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ మనం పక్కన పెడితే ఇజ్రాయెల్లో ఒక మేజర్ ఫ్యాక్టరీ మీద దాడి జరిగింది ఇవాళ పొద్దున. అంటే ఇంత డెస్ట్రాయ్ చేసేసాం అయిపోయింది. ఇవాళ పొద్దున కూడా తెహరాన్ మీద దాడి ఉండే. చేసినప్పుడు కూడా ఇరాన్ ఫైరింగ్ ఎట్లా చేస్తున్నారు, ఎక్కడి నుంచి చేస్తున్నారు ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అన్నారు మీరు, దట్స్ టిపికల్ అమెరికన్ టర్మినాలజీ. కానీ అమెరికన్ కాంగ్రెస్లో దీనికి చాలా పెద్ద వ్యతిరేకత ఉంది. కోర్స్ పార్టీ లైన్స్ వైడ్ డివైడ్ ఉన్నారు. రిపబ్లికన్స్ ఏమో చేయాలంటున్నారు, డెమోక్రాట్స్ ఏమో చేయకూడదు అంటున్నారు. ఆయన రోడ్ల మీదకి ప్రజలు వస్తున్నారు, ఆందోళనలు అవుతున్నారు. నో కింగ్స్ అని చెప్పి ఒక ప్రొటెస్ట్ నడుస్తుంది. అంటే మన దగ్గర మొనార్కీ లేదు, రాజు లేడు, ట్రంప్ ఈజ్ బిహేవింగ్ లైక్ ఎ కింగ్. సో ట్రంప్కి ఒక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈయన బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెట్టారనుకోండి, డెఫినెట్గా ఒక 200 నుంచి 300 మంది అమెరికన్ సర్వీస్ మెన్ చనిపోతారు. అది మనం ఆఫ్ఘనిస్తాన్లో చూసాం, ఇరాక్లో చూసాం. అది డెఫినెట్గా జరుగుతుంది. అది రిస్క్ అది. ఎందుకంటే మీరు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ ఉన్నాగానే మీ పక్క నుంచి ఒక సూసైడ్ బాంబర్ వెళ్ళిపోతాడు, మీ పక్క నుంచి ఒక ఐఈడీ ఎక్స్ప్లోజన్ జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా. కార్గ్ ఐలాండ్ మీద ఫస్ట్ అటెంప్ట్ ఉంటుంది, అది డెఫినెట్. ఇప్పుడు అది ఏ రోజు ఉంటుందో మనం చెప్పలేము. ఎందుకంటే అది సీక్రెట్గా సైలెంట్గా ట్రంప్ కూడా చెప్పేశారు కార్గ్ ఐలాండే టార్గెట్ అనేది. ఇంకొకటి కోస్టల్ ఏరియాస్. అంటే కార్గ్ ఐలాండ్ మీరు అప్రోచ్ అవుతున్నప్పుడు ఆ కార్గ్ ఐలాండ్ ఇక్కడ ఉంటే యూఆర్ అప్రోచింగ్ లైక్ దిస్. ఈ సైడ్ ఇరాన్, ఈ సైడ్ సౌదీ అరేబియా, ఖతార్ ఇక్కడ ఉంటుంది. ఈ పొజిషన్లో మీరు వెళ్తున్నప్పుడు ఈ కోస్టల్ బ్యాటరీస్ అంటారు, ఇరాన్ వైపు ఉన్న ఈ చిన్న చిన్న షిప్స్, చిన్న చిన్న బోట్లు కానివ్వండి, సూసైడ్ బోట్స్ కానివ్వండి, అది కాకుండా అక్కడి నుంచి షోల్డర్ ఫైర్డ్ మిసైల్స్ ఉన్న కూర్చున్న వాళ్ళందరూ ఇటువైపు కూర్చుంటారు. వాళ్ళ దగ్గర ఒక అండ్యులేటింగ్ టెరైన్ ఉంది అక్కడ, దాంట్లో కేవ్స్ లాగా ఉంటుంది, గుహల్లాగా, దాంట్లో కూర్చుంటారు వీళ్ళు. సో ఎక్స్పెడిషనరీ యూనిట్ ఒకటి ఉంది వీళ్ళది. 82nd ఎయిర్బార్న్ డివిజన్ ఉంది. ఈ ఎయిర్బార్న్ డివిజన్ ఏం చేస్తారంటే బహుశా ఇప్పుడు వీళ్ళే ఈ కోస్టల్ బ్యాటరీస్ని ముందు కొడతారు. కోస్టల్ బ్యాటరీస్ అంటే ఒకటి వీళ్ళు సౌదీ అరేబియా వైపు నుంచి దాడి చేసి ఇరాన్ మీద దాడి చేస్తారు త్రూ ఫైరింగ్. ఇటువైపు వీళ్ళు ల్యాండ్ అయి వెళ్ళి ఈ షిప్స్ కానీ చిన్న చిన్న బోట్స్ కానీ అక్కడ ఉన్న కోస్టల్ ఏరియాలో ఉన్న ఇరానియన్
ఈ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళ యూనిట్స్ ఉన్నాయి, దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తారు. అదే టైంలో ఈ మెరైన్ ఎక్స్పిడిషనరీ యూనిట్ 3,000 మంది సోల్జర్స్ ఉన్నారు. దాంట్లో 3,000 మంది సోల్జర్స్ ఉన్నారు. దాంట్లో ఒక ఆల్మోస్ట్ 1,000 మంది ఆ సెయిలర్స్. వీళ్ళని కార్గ్ ఐలాండ్లో ల్యాండ్ చేయడానికి ట్రై చేస్తారు. మీరు ల్యాండ్ చేయాలంటే రెండు టైప్ల ల్యాండింగ్ జరగవచ్చు. ఒకటి, యూ హ్యావ్ టు టేక్ అ ప్రాపర్ ల్యాండింగ్ క్రాఫ్ట్ అండ్ గో, అక్కడ దాకా వెళ్ళాల్సి వస్తుంది. 3,000 మందిని ఒక ల్యాండింగ్ క్రాఫ్ట్లో తీసుకెళ్ళలేరు మీరు. మ్యాక్స్ 500 మందిని తీసుకెళ్ళచ్చు, 500 కూడా ఎక్కువ. సో మీరు 5-6 సార్లు లేకుంటే 5-6 క్రాఫ్ట్స్ తీసుకెళ్లాల్సి వస్తుంది. ఆ డే టైంలో ఇటువైపు ఇరాన్ వైపు నుంచి ఏదైనా ఫైరింగ్ జరిగితే ఈ యూనిట్ మీద వచ్చి పడుతుంది, ఈ షిప్ మీద వచ్చి పడుతుంది. అది చాలా పెద్ద రిస్క్. అది లేదు, అది కాకుండా పారాట్రూపింగ్ చేస్తారు, వాళ్ళని డైరెక్ట్ డ్రాప్ చేస్తారు, హెలికాప్టర్స్ అని ల్యాండ్ చేస్తారు. అది ఇంకా పెద్ద రిస్క్. మన వైపు యాంటీ నెక్సల్ ఆపరేషన్స్ నడుస్తున్నప్పుడు, ఛత్తీస్గఢ్లో కానివ్వండి, మహారాష్ట్ర వైపు కానివ్వండి నడుస్తున్నప్పుడు మనం కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్స్ యూజ్ చేసాం అక్కడ వీళ్ళని దింపడానికి. దాని తర్వాత ఎవరైనా ఇంజర్డ్ అయినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళడానికి ఈ హెలికాప్టర్స్ మీద హెవీ ఫైరింగ్ చేస్తారు నెక్సలైట్స్. ఆ టైంలో మీరు ఆలోచించండి, నెక్సలైట్స్ దగ్గర ఉన్న ఆయుధాలు చాలా ప్రిమిటివ్గా ఉంటుంది, కానీ ఇది యుఎస్ ఆర్మీ దగ్గర చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఇరానియన్స్ దగ్గర ఇంకా అడ్వాన్స్గా ఎక్విప్మెంట్ ఉంది. ఆ పరిస్థితుల్లో ఈ 3,000 మంది సరిపోతారంటే కాదు. సో ఇంకొక యూనిట్ వస్తున్నారు యూఎస్ నుంచి, కానీ వాళ్ళు రావడానికి ఇంకొక 3 వారాలు పడుతుంది. అండ్ 3 వారాలు వీళ్ళు వెయిట్ చేయలేరు. ఇప్పుడు ఈ యుఎస్ఎస్ ట్రిపలి అనే ఒక షిప్ మీద తీసుకొచ్చారు వీళ్ళని, ఈ 3,000. అది 3,000 మంది దాంట్లో వచ్చారు అంటే దాంతోపాటుగా ఇంత పెద్ద మిసైల్స్ కావచ్చు అన్నీ పట్టుకొచ్చారని ఇంత పెద్దగా ఉంటుంది అనేది వీ కెన్ ఇమాజిన్ దట్. వార్ సెనారియో అర్థం కావట్లేదు నాకు ఇప్పుడు డిస్క్రైబ్ చేసింది ఒక సెనారియో అని అమెరికన్ మిలిటరీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. దట్ ఈస్ కోస్టల్ బ్యాటరీస్ని కొట్టడం ఇరాన్ వైపు ఉన్నది. అదే టైంలో సౌదీ అరేబియా వైపు నుంచి, ఖత్తర్ వైపు నుంచి వాళ్ళ బేసెస్ ఉన్నాయి, అక్కడి నుంచి దే విల్ కన్సిస్టెంట్లీ ఎయిర్ అటాక్స్ చేయబోతున్నారు ఇరాన్ అసెట్స్ మీద. అదే టైంలో డైవర్షనరీ టాక్టిక్గా అటువైపు నుంచి ఒక టీం కార్గ్ ఐలాండ్ వైపు వెళ్తుంది. ఇరాన్ వైపు నుంచి ఇప్పుడు మిసైల్ లాంచ్ చేస్తే ఏమవుతుంది, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ వరీ అమెరికాకి. సో ప్రెసిడెంట్ ట్రంప్ డిసైడ్ చేయలేకపోతున్నారు. ఆయనకి ఎప్పుడు టిపికలీ ఒక కమాండింగ్ ఆఫీసర్ కానీ మిగతా వాళ్ళు ఒక రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఇస్తారు. మనం ఇది చేస్తే ఇది అవుతుంది, ఇది చేస్తే ఇది చేస్తుంది, వార్ సినారియో ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ట్రంప్ దగ్గర ఆప్షన్స్ ఏం లేవు ఎక్కువ. ల్యాండ్ చేస్తే ఒక 10-20% మంది చనిపోతారని, గాయపడతారని 100%. అదే టైంలో చేయకపోతే ఏం చేస్తారు? యుద్ధం ఎక్కడ ఆగుతుంది? ఇరాన్ ఏమంటున్నారు, మేమేం చేయట్లేదు, మేము అసలు ఇక్కడ వీళ్ళని ఎవరిని రానియము, మేము ఎవరి మీద దాడి చేయట్లేదు, మా మీద దాడి చేస్తే మేము చేస్తున్నాం అంతే. సేమ్ టైం ఇప్పుడు యుఏఈ చూడండి, ఖతార్ చూడండి, సౌదీ అరేబియా, కువైత్, బహ్రెయిన్ వీళ్ళందరి మీద దాడి చేశారు, డైలీ చేస్తున్నారు ఇప్పుడు కూడా. ఆ పరిస్థితుల్లో వీళ్ళు అటాక్ చేసినప్పుడు కార్గ్ ఐలాండ్ మీద డెఫినెట్గా ఇరాన్ కార్గ్ ఐలాండ్ మీద పాసిబ్లీ అటాక్ చేయరు. ఆ టైంలో వీళ్ళ ఇటువైపు ఉన్న సౌదీ అరేబియా కానీ యుఏఈ మీద కొడతారు. ఆల్రెడీ స్టార్ట్ అయింది చెప్పాను చూడండి, వాళ్ళ పొద్దున వాళ్ళ పెద్ద అల్యూమినియం ప్లాంట్ మీద కొట్టారు వాళ్ళు. అక్కడ ఎంతమంది గాయపడ్డారో చనిపోయారో తెలియదు, ఇంకా రిపోర్ట్స్ రాలేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఇరాన్ ఎకనామిక్ అసెట్స్ని కొట్టడానికి వెళ్తే డెఫినెట్గా ఈ గల్ఫ్ అలైస్ యుఎస్ మీద ఇంకా ప్రెషర్ పెడతారు, మీరు ఏదైనా చేయండి అని. అక్కడ కూడా ఒక డివిజన్ ఉంది కవిత గారు. ఒక సౌదీ అరేబియా ఏమో ఇరానియన్ రెజ్యూమ్ని వన్స్ అండ్ ఫర్ ఆల్ ఫినిష్ చేసేద్దామని చెప్తున్నారు. దానికి వాళ్ళు యుఎస్కి సపోర్ట్ ఎంత కావాలో సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ట్రంప్ చాలా నిన్న ఒక డెరగరేటరీ వర్డ్ యూజ్ చేశారు సౌదీ మొహమ్మద్ బిన్ సల్మాన్ గురించి. అది మనం ఇట్లాంటి బ్రాడ్కాస్ట్ వాడలేము. బేసిక్లీ ఏం చెప్పారంటే నాకు వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు, ఐఎమ్ యూజింగ్ ఎ వెరీ డిప్లొమాటిక్ వర్డ్, డెస్పరేట్గా రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా చేయండి అని చెప్పి సౌదీ అరేబియా చెప్తున్నారు. కానీ సౌదీ అరేబియా వాళ్ళకి రిస్క్ కూడా తెలుసు దీన్ని. వాళ్ళ ఎకనామిక్ అసెట్స్ మీద కొడితే మళ్ళీ వాళ్ళకు ఖతార్ లాగా వాళ్ళకు కూడా ఒక 5 సంవత్సరాలు పడుతుంది రికవర్ కావడానికి. మీరు సరే యన్బూ నుంచి మీరు 7 మిలియన్ బ్యారెల్స్ ఎక్కిస్తున్నారు డైలీ షిప్లలో, కానీ అక్కడ హూతీలు మొదలుపెట్టారు ఇప్పుడు గొడవ. నిన్నటి నుంచి హూతీలు కూడా స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఏదైనా సౌదీ అరేబియన్ షిప్ కానీ ఏ షిప్ అయినా యూరోపియన్ వైపు వెళ్ళే లేకుంటే యుఎస్ వాళ్ళ అసెట్స్ ఉంటే మేము దాన్ని కొడతామని హూతీలు మొదలుపెట్టారు. ఇటువైపు లెబనాన్లో ప్రాబ్లం నడుస్తుంది. లెబనాన్లో సదర్న్ లెబనాన్ కంప్లీట్లీ ఆక్యుపై చేయాలని చెప్పి బెంజమిన్ నెటన్యాహు వాళ్ళ ఆర్మీకి ఆర్డర్స్ ఇష్యూ చేశారు. అది బేసిక్లీ ఒక బఫర్ జోన్ క్రియేట్ చేయడానికి, ఇజ్రాయెల్ లెబనాన్ నడిమిట్లో ఒక బఫర్ జోన్ క్రియేట్ చేయడానికి. ఇజ్రాయెల్ టాక్టిక్ ఈ యుద్ధంలో చాలా క్లియర్.
వాళ్ళకి ఇరాన్లో ఈ రెజీమ్ ఉండకూడదు అంతే. ఐ థింక్ అమంగ్ ఆల్ ద పార్టీస్ మోస్ట్ క్లారిటీ ఉన్నది ఇజ్రాయెల్కే. యుఎస్ డిసైడ్ చేయలేకపోతున్నారు యుద్ధం చేయాలన్నా వద్దా, బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెట్టాలన్నా వద్దా, ఎన్ని రోజులు మీరు ఇరానియన్ అసెట్స్ని డిస్ట్రాయ్ చేస్తారు. ఎందుకంటే అక్కడున్న ప్రజలు కూడా ఇప్పుడు యూఎస్ని సపోర్ట్ చేయట్లేదు. ఇనీషియల్ స్టేజ్లో ప్రజలు చాలా మటుకు రోడ్డు మీద వచ్చి ప్రొటెస్ట్ చేశారు. ఆ టైంలో హెల్ప్ ఈస్ ఆన్ ద వే అన్నారు ట్రంప్. ఆ హెల్ప్ ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ప్రజలు కూడా బయటికి రావట్లేదు. ఎందుకంటే మీరు వాళ్ళ ఎకనామిక్ అసెట్స్ మీద కొడుతున్నారు. వాళ్ళ పవర్ ప్లాంట్ మీద కొట్టారు, హెవీ వాటర్ ప్లాంట్ మీద కొట్టారు. ఇవాళ ఒక పొద్దున జరిగిన ఒక స్ట్రైక్లో దే హిట్ దర్ వాటర్ సోర్స్. ఒక టెరిటరీలో, ఇరాన్ ఒక టెరిటరీలో వాళ్ళ మెయిన్ వాటర్ సోర్స్ మీద కొట్టారు. అప్పుడు ఎవరికి కష్టం, అక్కడ ఎవరికి ప్రాబ్లం? ప్రజలకి. వాళ్ళకి నీళ్ళు దొరకదు. సో వాళ్ళు అమెరికా వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేయడం మొదలు పెడతారు. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆఫ్ వాట్ ట్రంప్ వాంటెడ్ అనమాట. సో ట్రంప్కి ఒక catch-22 సిచ్యువేషన్లో వచ్చేసారు. చేస్తే ప్రాబ్లం, చేయకపోతే కూడా ప్రాబ్లం. ఈ పరిస్థితుల్లో ఐ థింక్ నెక్స్ట్ ఒక 48 అవర్స్ చాలా క్రూషియల్గా ఉండబోతుంది. యుద్ధం ఇట్లా పొడిగించుకుంటే ఎక్కువ రోజులు తీసుకెళ్ళలేరు అని అమెరికా కూడా చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఇప్పుడు 5 days కాదు 10 days మేము ఎక్స్టెండ్ చేస్తున్నాం ఆ బ్రేక్ని అన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు సరికొత్తగా ప్రతిపాదనలు ఇరాన్ వైపు నుంచే వచ్చాయి. 5 ప్రతిపాదనలు పెట్టారు ఈ సీజ్ ఫైర్ కోసమో లేకుంటే ఎండ్ కార్డ్ ఇవ్వడానికి అనే దాంట్లో. ఇందులో మళ్ళీ పాకిస్తాన్ ఉంది, టర్కీ ఉంది, ఈజిప్ట్ కూడా మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి, ఇంక్లూడింగ్ సౌదీతో అనే మాట. ఎక్కడి దాకా వెళ్తుంది అనుకున్నప్పుడు ఇవన్నీ అవుతున్నాయి, డిస్కషన్స్, మీడియేషన్స్ ఇవన్నీ అవుతున్నప్పుడే మళ్ళీ బూట్స్ ఆన్ ది గ్రౌండ్ పంపిస్తున్నారు అంటే డౌట్ఫుల్గా ఉంది. ఎందుకంత డ్యూయల్ నేచర్ ఉంది, డ్యూయల్ స్టాండర్డ్స్ ఎందుకున్నాయి ట్రంప్ దగ్గర అనేది. కరెక్ట్, అదే ప్రాబ్లం. నేను చెప్పాను చూడండి, ట్రంప్ బోత్ వేస్ ఆయన ఇంగ్లీష్లో అంటారు బిట్వీన్ రాక్ అండ్ హార్డ్ ప్లేస్ అని. ఆయనకు అర్థం కావట్లేదు ఏం చేయాలని. ఇప్పుడు ఆయన బూట్స్ ఆన్ ది గ్రౌండ్ పెడితే చాలామంది చనిపోతారు. అమెరికాలో అది చాలా సెన్సిటివ్ ఇష్యూ. అట్ ద సేమ్ టైం ఆయన చేయకపోతే ఇరాన్ అంటారు మేమే యుద్ధం కలిసాం చూడండి, అమెరికా భయపడ్డారు మా మీద. అదే టైంలో అరబ్ అలైస్, సౌదీ అరేబియా, ఖతార్, దుబాయ్ అంటే యూఏఈ వీళ్ళందరి మీద దాడి చేస్తున్న ఇరాన్ ఇప్పుడు కూడా వాడు ఆగట్లేదు. ఇజ్రాయెల్ మీద దాడి కొనసాగుతుంది. ఇంకా ఈ పరిస్థితుల్లో ఏం చేస్తారు? ఇఫ్ యు ఆర్ ఇన్ ట్రంప్స్ ప్లేస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు? యుద్ధానికే రారు. కానీ యుద్ధాల్లో వచ్చేసారు, మీరు దిగేశారు. ఇప్పుడు ఏం చేయలేము. ఇజ్రాయెల్తో పాటు మీరు వచ్చారు, ఆ ఆపర్చునిటీ దొరికింది, ఖమేనీ మొత్తం వాళ్ళని కొట్టేశారు. కానీ ఇరాన్ ఆగట్లేదు. మీరు ఇంత చేసినా కానీ 8500 బాంబులు వేసిన తర్వాత కూడా ఇరాన్ ఇంకా చదవట్లేదు. వాళ్ళు చాలా కూల్గా ఉన్నారు. వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఎట్లా రియాక్ట్ అయ్యారు అట్లనే రియాక్ట్ అవుతున్నారు వాళ్ళు. ఈ పరిస్థితుల్లో ఒక కమాండర్ ఇన్ చీఫ్కి ఆప్షన్స్ చాలా తక్కువ. ఒకటి, వాళ్ళ యుఎస్ కాంగ్రెస్ వైపు నుంచి కూడా ప్రెజర్ రావడం మొదలుపెట్టింది. ఎందుకంటే టెక్నికలీ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెట్టాలంటే యుఎస్ కాంగ్రెస్ అప్రూవల్ కావాలి, అంటే వాళ్ళ పార్లమెంట్ వైపు నుంచి అప్రూవల్. అది తీసుకోలేదు ట్రంప్. ఇన్ఫాక్ట్ యుద్ధం నడిపించడానికి కూడా ట్రంప్కి ఆయన ఎమర్జెన్సీ పవర్స్ వ్యతిరేకంగా ఆయన యుఎస్ కాంగ్రెస్కి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఆయనకు డెఫినెట్గా తెలుసు చాలామంది ఆయనకు వ్యతిరేకంగానే ఓటేస్తారు, రిపబ్లికన్ వాళ్ళు కూడా. బికాజ్ అమెరికాలో వియట్నాం వార్ తర్వాత కవిత గారు చాలా సెన్సిటివ్ ఇష్యూ. వియట్నాం వార్ మొదలైనప్పుడు, వియట్నాం వార్ హిస్టరీ నేర్చుకున్న పిల్లలకు కూడా తెలిసింది, లేకుంటే పెద్దోళ్ళు ఆ టైంలో ఉన్న ఎల్డర్స్ కూడా తెలుసు చాలా మటుకు. 8500 ట్రూప్స్ని పంపించారు ఫస్ట్ వియట్నాంకి. ఇప్పుడు చూడండి, యూ కెన్ కౌంట్ ద ప్రెజెంట్ లాట్. ఆల్రెడీ అక్కడ ఉన్నారు కొన్ని ట్రూప్స్. సౌదీ అరేబియాలో 8500 ఉన్నారు, ఖతార్లో ఉన్నారు, మీకు అన్ని ప్లేసెస్లో అమెరికన్ ట్రూప్స్ ఉన్నారు. వీళ్ళేమనుకున్నారంటే ఈ 8500 మందితోని మేము వియట్నాంలో ఉన్న ఈ గెరిల్లా ఫోర్స్ని ఒక వారం లోపల ఫినిష్ చేసేస్తాం అనుకున్నాం. అండ్ బై ద టైమ్ ద వార్ ఎండెడ్, ఆ యుద్ధం కంప్లీట్ క్లోజర్కి వచ్చినప్పుడు అమెరికా 150,000 మందిని అక్కడ దింపాల్సి వచ్చింది వియట్నాంలో. అప్పుడు కూడా ఓడిపోయారు. దిస్ ఈజ్ అ మేజర్ హిస్టారికల్ లెసన్. అమెరికాకి తెలుసు. చాలామందికి ఇది భయం ఉంది. అమెరికాలో వియట్నాం అంటే ఇప్పుడు కూడా వెటరన్స్ చాలా తక్కువ ఉన్నారు. చాలామంది ఏజ్ అయిపోయి ఉంటుంది వాళ్ళది, దే మస్ట్ బి నో మోర్. కానీ అక్కడ వాళ్ళ సైకే లేదు ఉంది వియట్నాం అనగానే. ఇరాన్ కూడా ఇంకొక వియట్నాం అయిపోతుందో అని అమెరికాకి డెఫినెట్గా ఒక భయం ఉంది. అండ్ ఉంటుంది కూడా అది. ఎందుకంటే ఇరాన్ వైపు నుంచి వాళ్ళు దాడి చేస్తే ఎంతమంది చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారని అడగట్లేదు, కానీ ఎంతమంది చనిపోతారని మనకు తెలియదు. 200 మంది ఏంటి, 10 మంది చనిపోతే కూడా ఇట్ విల్ బికమ్ ఎ బిగ్ ఇష్యూ ఇన్ అమెరికా. అండ్ మిడ్ టర్మ్ పోల్స్ దగ్గరకు వస్తున్నప్పుడు చాలామంది రిపబ్లికన్స్ ఇప్పుడు ఈసారి పోటీ చేయట్లేదు, టెక్నికలీ రిటైర్ అవుతున్నారు వాళ్ళు. సో ఎందుకంటే వాళ్ళకి తెలుసు పోటీ చేస్తే ఓడిపోతామని చెప్పి చాలామంది పోటీ చేయట్లేదు. సో అమెరికాలో రిపబ్లికన్ పార్టీకి చాలా టఫ్ టైమ్స్ ఉంది.
ప్రెసిడెంట్ ట్రంప్ పోల్ రేటింగ్స్ తక్కువ 34% పడిపోయింది. అంటే యుద్ధం సపోర్ట్ చేస్తున్నది 34% మంది. అది కాకుండా అమెరికన్ ట్రూప్స్కి ఉన్న కాస్ట్ $200 బిలియన్ కావాలని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారు పెంటగన్. అది కూడా ఇంకా పార్లమెంట్ వాళ్ళ కాంగ్రెస్ అంగీకరించలేదు. మీరు యుద్ధం అయిపోయిందని అంటున్నారు, అంతా అయిపోయింది, అంత ఫినిష్ అంటున్నారు అని చెప్పినప్పుడు కూడా మీకు ఎందుకు $200 బిలియన్ అని అక్కడున్న కొంతమంది చాలామంది కాంగ్రెస్ మెన్ అడుగుతున్నారు అన్నమాట. ఈ పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ట్రంప్కి ఐ థింక్ ఆయన లైఫ్లో టఫెస్ట్ డిసిషన్ ఉంటుంది ఇప్పుడు, యుద్ధం కొనసాగించాలా లేకుంటే విత్డ్రా చేయాలని. ఆయన కొనసాగించే పరిస్థితుల్లో ఇలా టు డూ మనం చెప్పింది అంతా చేయాల్సి వస్తుంది. మనం ఇప్పుడు డిస్కస్ చేసాం చూడండి, దట్ ఈస్ బేసిక్లీ కార్గిల్ని టేక్ ఓవర్ చేయాల్సి వస్తుంది. అదే టైంలో ఇరాన్ కోస్టల్ బ్యాటరీస్ని కొట్టాల్సి వస్తుంది. మీరు కార్గిల్ని టేక్ ఓవర్ చేస్తే కూడా ఇరాన్ లైఫ్ లైన్ ఒకటి పోతుంది, అంటే వాళ్ళ ఎకనామిక్, వాళ్ళకి ఇప్పుడు వచ్చే డబ్బులు చైనా వైపు నుంచి. కానీ ఆపోజిట్ జరుగుతుంది కవిత గారు. ఈ ఫ్యూయల్ మీరు బ్లాక్ చేస్తున్న ఫ్యూయల్ని కార్గిల్ నుంచి ఇప్పుడు $116 అయిపోయినాయి వాళ్ళ పొద్దున ఈ న్యూస్ రాగానే. కార్గిల్ని టేక్ ఓవర్ చేస్తే మినిమం 200 అవుతుంది, $200 పర్ బ్యారెల్ అవుతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ సప్లై ఉండదు. రష్యా ఏమంటున్నారు ఆల్రెడీ, మేము నెక్స్ట్ మంత్ నుంచి వీ విల్ నాట్ సెల్ ఎనీథింగ్, మేము ఎవరికి క్రూడ్ ఆయిల్ అమ్మం అంటున్నారు. అఫ్కోర్స్ వాళ్ళ క్లోజ్ పార్ట్నర్స్ లైక్ భారతదేశం కానీ చైనాకి అమ్ముతారు వాళ్ళు, కానీ మిగతా దేశాలకి ఎవరికి, యూరోప్ స్పెషలీ వాళ్ళకి ఏం అమ్మం మేము, వీ విల్ నాట్ గివ్ ఇట్ అంటున్నాం. రష్యాకి టెన్షన్ ఏంటంటే అటువైపు నుంచి యుక్రెయిన్ కూడా చాలా మట్టు వాళ్ళ మీద ఇప్పుడు దాడులు మొదలుపెట్టారు. యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ నిన్న గల్ఫ్ స్టేట్స్కి వెళ్ళారు. అక్కడ వెళ్ళి ఆయన ఎక్స్పర్టీస్ ఆఫర్ చేశారు, మేము చూడండి ఇన్ని డ్రోన్లు ఆపుతున్నాము రష్యా వాళ్ళు, మేము మా మనుషులు ఇక్కడ పెట్టుకుంటాం మీ దగ్గర. రెండు వార్స్ ఇప్పుడు కలిసిపోయినాయి ఒక ప్లేస్లో. రష్యా ఏమంటున్నారు, రష్యా ఇరాన్ దగ్గర నుంచి ఒక 5 సంవత్సరాల ముందు 4 సంవత్సరాలు కూడా ఉండొచ్చు, షహీద్ డ్రోన్స్ తీసుకున్నారు చాలా మటుకు. వాళ్ళ టెక్నాలజీస్ని రివర్స్ ఇంజనీర్ చేసి, అంటే బేసిక్లీ మొత్తం ఇప్పేసి ఆ టెక్నాలజీని ఇంప్రూవ్ చేశారు. మోటార్స్ కానీ, దాని బ్యాలిస్టిక్ కెపబిలిటీస్ కానీ, దాని రాడార్ ట్రాకింగ్ సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేశారు. షహీద్ అడ్వాన్స్డ్ వర్షన్. అది ఒక 50,000 డ్రోన్స్ ప్రతిరోజు రష్యా తజికిస్తాన్ వైపు, ఇక్కడ అజర్బైజాన్ వైపు నుంచి టు ద ల్యాండ్ రూట్ పంపిస్తున్నారు ఇరాన్కి. మీరు బై షిప్ పంపిస్తే అమెరికా దాన్ని కొట్టేస్తారు, బై ల్యాండ్ రూట్ పంపిస్తున్నారు. ల్యాండ్ రూట్లో మీరు బాంబ్ చేస్తే, స్పెషలీ అజర్బైజాన్లో ఉన్నప్పుడు బాంబ్ చేస్తే అది పెద్ద డిప్లొమాటిక్ ఇన్సిడెంట్ అయిపోతుంది. దానికోసం ఏం చేయలేక దాన్ని హ్యూమానిటేరియన్ ఎయిడ్ అని చెప్పి పంపిస్తున్నారు రష్యా. ఓకే, దాన్ని కూడా మీరు కొట్టలేరు, యూ కెనాట్ బాంబ్ ఇట్. ఇరాన్కి కొత్త కన్సైన్మెంట్ వచ్చిందనుకోండి, వాళ్ళు మళ్ళీ మొదలు పెడతారు ఫైరింగ్. ఈ పరిస్థితుల్లో లిటరలీ ట్రంప్ ఎందుకు యుద్ధం అనేది ఆయన ఇప్పుడు ఆలోచిస్తుంటాడు. ముందుకెళ్తే చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది. చేయకపోతే ఇరాన్ ఏమో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ మీద కూర్చుంటారు, వాళ్ళు దాని నుంచి ఒక్క షిప్ని కూడా వాళ్ళ పర్మిషన్ లేకుండా పోనీయారు. ఇప్పుడు ఆపేస్తే రీజన్ ఏం చెప్పాలి అనేది కూడా, దానికి కూడా ఒక పెద్ద స్ట్రాటజీ అనేది ఉండాలి కదా. లేదు, మీరు అమెరికన్ న్యూస్ ఛానల్స్ చూస్తే అక్కడ ఉన్న చాలా మటుకు CNN కానీ మిగతా న్యూస్ ఛానల్స్ అందరూ దీని వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. ట్రంప్ అదే అంటున్నారు. ఆయన నిన్న కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ ఎయిర్ ఫోర్స్ వన్లో అదే చెప్పారు, ఏంటంటే మేము యుద్ధం కలిసేసాము, అయిపోయింది, వీ ఆల్ నో ఇట్, అంటే మన అందరికి తెలుసు. కానీ ఇక్కడ కొన్ని ఫేక్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, CNN కానీ ABC కానీ న్యూయార్క్ టైమ్స్ కానీ, వీళ్ళే అంటున్నారు మేము ఓడిపోయాం అంటున్నారు. మేము ఓడిపోలేదు, మేము గెలిచాము. మీరు గెలిస్తే మీరు రిటర్న్ వచ్చేసేయచ్చు కదా, అయిపోయింది కదా వార్, ఇంకేం చేయక్కర్లేదు, జస్ట్ సే విత్డ్రా ఆల్ యువర్ ట్రూప్స్. కానీ మీరు ఎందుకు వెళ్ళారు అక్కడ? మీరు వెళ్ళింది బేసిక్లీ యురేనియం కోసం. యురేనియన్స్ దగ్గర ఉన్న యురేనియం తీసుకొని అది ఎక్కడైనా సేఫ్ కస్టడీలో పెట్టాలని మీ ప్లాన్ ఉండే. దాని UN ఏజెన్సీ లాంటి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీని వాడుకొని వాళ్ళ వైపు నుంచి మీరు వాళ్ళని పెట్టి వాళ్ళ దగ్గర ఈ యురేనియం పంపించాలని ప్లాన్ ఉండే. కానీ అది జరగలేదు. ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇప్పుడు ఈ స్పెసిఫిక్ పొజిషన్లో ఇరాన్ వైపు నుంచి ఆ ప్రతిపాదన ఫర్ ఇరానియం గురించి పాసిబుల్లీ 5 కండిషన్స్ పెట్టారు చూడండి వాళ్ళు, దాంట్లో ఒకటి ఇది ఉండొచ్చు. రెండవది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ జాయింట్ కంట్రోల్ అంటున్నారు వాళ్ళు. ఇవాళ దాకా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఇండిపెండెంట్గా ఉండే, ఎవరికి అక్కడున్న కన్సర్న్ పార్టీస్ ఎవరికి దాని మీద హక్కు లేదు. సౌదీ అరేబియా, ఖతర్, కువైత్, UAE అండ్ ఇరాన్, వీళ్ళకి ఎవరికి దాని మీద ఇట్స్ లైక్ ఓపెన్ ఒక రివర్ లాగా ఉందన్నమాట, పెద్ద రివర్ సిస్టమ్.
ఇప్పుడు వీళ్ళేమంటున్నారు మా మీద సూయజ్ కెనాల్లో ఈజిప్ట్ ఎట్లా ఫీజు కలెక్ట్ చేస్తారో అట్లనే మేము కూడా ఇక్కడ ఫీజు కలెక్ట్ చేస్తామంటాం, ఒక టోల్ లాగా. కానీ సూయజ్ కెనాల్ అనేది ఒక డిఫరెంట్ ఆపరేషన్ ఆల్టుగెదర్. ఎందుకంటే దాంట్లో చాలా మటుకు వీళ్ళు ఖర్చు చేశారు డబ్బులు సూయజ్ కెనాల్ కట్టడానికి. ఆ డబ్బులు రికవర్ చేసుకోవాలి మన టోల్ లాగా. సెకండ్, అది నడిపించడానికి ఇంకా పెద్ద కాస్ట్ ఉంది. సూయజ్ కెనాల్ నుంచి వెళ్తున్న ప్రతి షిప్ని ఒక ఎంట్రీ పాయింట్ నుంచి ఎగ్జిట్ పాయింట్ తీసుకెళ్ళడం పెద్ద ఒక టెక్నికల్ ఆపరేషన్. అది చాలామంది ఉన్నారు దాని మీద పనిచేసేటోళ్ళు అక్కడ ఈజిప్షియన్స్, వాళ్ళకి ఖర్చులు, దాన్ని మెయింటైన్ చేయడానికి కొన్ని ఖర్చు. సూయజ్ కెనాల్ కెనాట్ బి కంపేర్డ్ విత్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్. అది చాలా చాలా క్లియర్. అదే టైంలో ఇరాన్కి చాలా క్లియర్గా తెలుసు వాళ్ళ దగ్గర ఉన్న అన్నిటికంటే పెద్ద ట్రంప్ కార్డ్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఏ రోజు ఇరాన్ చేతి నుంచి బయటికి వెళ్తుందో ఆ రోజు ఇరాన్ నెగోషియేటింగ్ పవర్ తగ్గిపోతుంది. సో వాళ్ళు ఎప్పుడుదైనా దాన్ని ఉంచుకోవడానికి ట్రై చేస్తున్నారు అన్నమాట. అట్ ద సేమ్ టైం వాళ్ళ పక్కన ఉన్న నేబర్స్ సౌదీ అరేబియా, ఎస్పెషలీ సౌదీ అరేబియాకి చాలా కోపం ఉంది ఇరాన్ మీద. వాళ్ళకి ఏంటంటే ఇరాన్లో ఒక రెజీమ్ చేంజ్ తీసుకురావాలంటున్నారు. కానీ ఈ రెజీమ్ చేంజ్ ఎవరితో చేపిస్తారు మీరు? ప్రెసిడెంట్ ట్రంపే అంటున్నారు మేము మాట్లాడుతాం అనుకున్నారు, మాట్లాడడానికి రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం, వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ వైపు ఎవరితో మాట్లాడాలనుకున్నా వాళ్ళని చంపేశాం మేము అంటున్నారు. ఎందుకు చేశారు మళ్ళీ? ఇఫ్ యూ వాంటెడ్ టు టాక్ టు లారిజాని, మీరు ఆయన ఉంచుకోవాలి ఉండే. ఈ వుడ్ హ్యావ్ బిన్ ద క్రూషియల్ ఫ్యాక్టర్ నెగోషియేషన్ కోసం. మీరు ఆయన్ని ఎయిర్ అటాక్లు చంపేశారు. ఇప్పుడు ఎవరున్నారు మాట్లాడడానికి? ఇరానియన్ స్పీకర్ పార్లమెంట్లో ఉన్నారు. ఆయన అంటున్నారు నో వీ విల్ నాట్ నెగోషియేట్. ఇరానియన్ ప్రెసిడెంట్ మాట్లాడలేదు. వాళ్ళ వైపు నుంచి మొస్తబా అయితే ఆయన ఉన్నాడో లేదో తెలియదు. ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేసిండు ఆయన. రిటర్న్ స్టేట్మెంట్ వచ్చింది, ఆడియో కానీ వీడియో కానీ లేదు. ఆయన ఉన్నాడా లేదా అనేటువంటి డౌట్లు వినిపిస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆపోజిట్ టేబుల్ ఎవరు ఉంటారు? అదే నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను చూడండి, పాకిస్తాన్లో పీస్ టాక్స్ అంటున్నారు. కానీ ద మోస్ట్ క్రూషియల్ ఎలిమెంట్ ఇరాన్ ఎక్కడున్నారు? ఎవరు వస్తారు అక్కడికి? ఎవరు రారు కూడా. ఎవ్రీబడీ విల్ కమ్ టు పాకిస్తాన్. సరే ఇరానియన్ అక్కడికి వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళి మెసేజ్ కన్వే చేసి కూడా ఇరాన్ పట్టించుకోవట్లేదు. వాళ్ళ కండిషన్ చాలా క్లియర్. అమెరికాని ప్రొవోక్ చేస్తున్నారు వాళ్ళు. మీరు మీ ట్రూప్స్ని పెట్టండి గ్రౌండ్లో. అది ఎన్ని రోజులు వీళ్ళు ఒక చెస్ గేమ్ లాగా ఆడుతున్నారు. ఇది ఎన్ని రోజుల దాకా మీరు చేస్తారో మేము చూస్తాం. కానీ మీరు ద డే యూ బ్రింగ్ బూట్స్ ద గ్రౌండ్, ఆ రోజు మీ మీద వీ విల్ ఏం చెప్పారు, వీ విల్ హ్యావ్ ఫైర్ లైక్ హెల్ ఆన్ యూ అన్నారు. అది ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఇరాన్ దగ్గర ఎంత కెపాసిటీ ఉందో మనకు తెలియదు. కానీ ఓవరాల్గా కవిత గారు ద ప్రాబ్లమ్ నౌ ఇస్ ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రతి దేశం మీద ఇంపాక్ట్ పడింది, ఎస్పెషలీ ఆయిల్ ప్రైసెస్. ఈ యుద్ధం ఇంకా ముందు కొనసాగితే ఆయిల్ ప్రైసెస్ నేను చెప్పిన దాని ప్రకారం 140, 150 అండ్ కర్గ్ ఐలాండ్ టేక్ ఓవర్ చేస్తే డెఫినెట్గా 200కి వెళ్తుంది. ఇట్స్ అన్సస్టైనబుల్. సస్టైన్ చేయలేరు మీరు ఆ రేట్. ఈవెన్ యూఎస్ కూడా సస్టైన్ చేయలేరు. ఆయనకి డొమెస్టిక్ కంపల్షన్ చాలా ఉన్నాయి. యూఎస్లో ఒకటి వాళ్ళ గ్యాస్ స్టేషన్ ప్రైసెస్ $5 పోయినాయి డీజిల్ ఇప్పుడు పర్ గ్యాలన్, అంటే 3.5 లీటర్స్. పెట్రోల్ కూడా అంతే, సేమ్ గ్యాస్ అంటారు. దాట్ ఆల్సో హెస్ గాన్ టు $4. ఇంకోటి ఫర్టిలైజర్, ఎరువులు చాలా మటుకు 40% యూఎస్కి కావాల్సిన ఫర్టిలైజర్ గల్ఫ్ నుంచి వస్తుంది, ఇదే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి వస్తుంది. అది రావట్లేదు ఇప్పుడు. అది ఆగిపోతే అక్కడ యూఎస్లో ప్రెసిడెంట్ ట్రంప్కి అన్నిటికంటే పెద్ద ఓటింగ్ కాన్స్టిట్యూన్స్ అక్కడ ఉన్న ఫార్మర్స్. వాళ్ళు ఆల్రెడీ దీని గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు బ్యాంక్రప్ట్ అయిపోతాం మేము, ఇంకా రాకపోతే మా సోయింగ్ సీజన్ మేము పోస్ట్పోన్ చేయాల్సి వస్తుంది. కొన్ని దేశాలు అయితే ఈ సోయింగ్ సీజన్ వద్దని క్యాన్సిల్ చేసుకున్నారు. మన దగ్గర రబీ కానీ ఖరీఫ్ కానీ ఉంటుంది, అట్లానే వాళ్ళకు కూడా ఉంటుంది. ఒక సీజన్ వాళ్ళు క్యాన్సిల్ చేసేస్తున్నారు. మా ప్రొడక్షన్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. అదే టైంలో మన దేశంలో చూడండి, ఇవాళ కూడా ఇఫ్కో వాళ్ళ నుంచి స్టేట్మెంట్ వచ్చింది, మినిస్ట్రీ ఆఫ్ ఫర్టిలైజర్ నుంచి మనకి కావాల్సినంత ఫర్టిలైజర్ మన దగ్గర ఉంది, ప్రాబ్లం లేదు. 2 క్రాప్స్ కాదు 3 క్రాప్స్ ఉన్న ఫర్టిలైజర్ మన దగ్గర ఉంది. మిగతాది కావాలంటే మనం తెచ్చుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ మనం ఎంత దూరం వెళ్తున్నామంటే దాన్ని కూడా చూడండి. 4000 కిలోమీటర్ దూరంలో ఉన్న అర్జెంటీనా నుంచి మనం ఆయిల్ అండ్ గ్యాస్ తెప్పించుకుంటున్నాం, స్పెషల్లీ గ్యాస్ తెప్పించుకుంటున్నాం. ఇండియన్ కాన్సెప్ట్ నుంచి మనం మోదీ గారు మాట్లాడుతున్నారు, మినిస్ట్రీ మాట్లాడుతున్నారు, వీ విల్ నాట్ యూస్ గ్యాస్ ఓన్లీ గోయింగ్ ఫార్వర్డ్, అది కూడా పైప్ న్యాచురల్ గ్యాస్ వాడాలని. ఇదన్నీ చూసినప్పుడు ఇరాన్ వైపు నుంచి ఇప్పుడు జరిగే ఈ ప్రయత్నాన్ని, రేపు యుద్ధం ఆగిందనుకోండి, సిట్యువేషన్ విల్ టేక్ అనదర్ మినిమం 2 years, 2 సంవత్సరాలు పడుతుంది మీకు నార్మల్సీకి రావడానికి. అన్ని నెలలు లేకుండా అన్ని సంవత్సరాలు, 2 సంవత్సరాలు తట్టుకోలేరు చాలా నేషన్స్. మలేషియా కానీ, ఇండోనేషియా కానీ, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, వీళ్ళెవరు, ఈవెన్ పాకిస్తాన్ ఇంత పెద్ద టాక్స్ నడిపిస్తున్నారు. పాకిస్తాన్ దగ్గర ఆయిల్ లేదు, వాళ్ళు రేషనింగ్ చేస్తున్నారు అక్కడ.
ఈ పరిస్థితుల్లో వరల్డ్ ఎకానమీ, ప్రతి ఎకానమీ మీద పెద్ద ప్రాబ్లం. ఈవెన్ మన ఎకానమీ కూడా ఎక్కడ వెళ్ళదు, స్టాక్ మార్కెట్స్ పడిపోతున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ప్రెసిడెంట్ ట్రంప్కి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ వైపు నుంచి కొంచెం కిందకి దిగ రావాల్సి వస్తుంది. యురేనియం ఇష్యూ పక్కన పెడదాం, ఇప్పుడు వీ విల్ టాక్ అబౌట్ అదర్ థింగ్స్. యురేనియం కావాలంటే ఒక 6 నెలల తర్వాత మాట్లాడదు, ఇప్పటికీ వీ విల్ కీప్ క్వైట్ అబౌట్ ఇట్. రెండవది, ఈ స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయడం అంటే ఇరాన్ అగ్రీ చేస్తే దాట్ విల్ బీ అ బిగ్ విక్టరీ అందరికీ, ఎంటైర్ వరల్డ్. ఎందుకంటే మీకు 40% ఫర్టిలైజర్ కానీ 20% వరల్డ్కి కావాల్సిన గ్యాస్ అండ్ ఆయిల్ వచ్చేది స్టేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి. ఇప్పుడు ప్రజెంట్లీ మీరు 20% తీసేస్తే 80% ఉంది, దానికోసం ప్రైసులు పెరుగుతున్నాయి, రేట్లు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నెక్స్ట్ సీన్ ప్రెసిడెంట్ ట్రంప్కి బూట్స్ ఆన్ ద గ్రౌండ్ చేయకుండా కొంచెం ఆలోచించి చేస్తే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. ఇన్ఫ్యాక్ట్ సేమ్ పర్సనల్ ఒపీనియన్ అమెరికాలో ఉన్న చాలా మటుకు డిఫెన్స్ అనలిస్ట్ కూడా అంటున్నారు. దిస్ ఇస్ అ వార్ విచ్ ఇస్ గోయింగ్ నో వేర్. ఇంకా ఎక్కువ అగ్రెసివ్గా వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి, అప్పుడైతే ఆ డ్యామేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఆప్షన్స్ ఏముంది, ఒక ఆప్షన్ వార్ కొనసాగిస్తాం, బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెడదాం, ఖర్గ్ ఐలాండ్ టేక్ ఓవర్ చేద్దాం, ఇరానియన్ కోస్టల్ ఏరియాస్ని కొడతాం. ఓకే, దాంతో ఏమవుతుంది, ఇరాన్ మళ్ళీ అటాకులు మొదలు పెడతారు, సౌదీ అరేబియా మీద దాడి చేస్తారు, యూఏఈ మీద దాడి చేస్తారు, ఖతర్ మీద దాడి చేస్తారు, ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఖర్గ్ ఐలాండ్ కావాలంటే వాళ్ళు డిస్ట్రాయ్ చేసేస్తారు, మాకు లేదుగా మీకు కూడా ఉండకూడదు అని చెప్పేసి. అట్లా ఉన్నప్పుడు మళ్ళీ ఆయిల్ సప్లై తగ్గిపోతుంది చాలా మటుకు. ఇది చాలా కృషి. దానికోసం చూడండి, మన యుఎస్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ యాక్షన్ వాళ్ళు తీసుకున్నప్పుడు, వాళ్ళు బాంబింగ్ చేసినప్పుడు ఖర్గ్ ఐలాండ్ మీద వాళ్ళ ట్యాంకింగ్ ఫెసిలిటీస్ని కొట్టలేదు. వాళ్ళు ఓన్లీ ఎయిర్ ఫీల్డ్ ఉంటే కొంచెం డిఫెన్స్ యూనిట్స్ ఉండే అక్కడ, దాని మీద దాడి చేశారు. వాళ్ళు దే డింట్ టచ్ ద ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దానికోసం ఖతర్ మీద కూడా ఇజ్రాయెల్ దాడి చేసి ఖతర్ ఆయిల్ ఫీల్డ్స్ మీద కొట్టినప్పుడు, అంటే ఇరాన్ ఆయిల్ ఫీల్డ్స్ మీద కొట్టినప్పుడు ఖతర్ మీద దాడి చేసినప్పుడు ఫస్ట్ వార్నింగ్ యూఎస్ అదే ఇచ్చారు ప్రెసిడెంట్ ట్రంప్ ఇజ్రాయెల్ దగ్గర, డోంట్ డూ ఇట్ అగైన్. ఎందుకంటే ఇది చాలా ఇంత పొలిటికల్ హాట్ పొటాటో అంటాం మనం దీన్ని. ప్రతి దేశంలో ఇది ప్రాబ్లంగా మిగిలిపోతుంది. చాలా దేశాలు ఏమంటున్నారు, మాకు దీంతో సంబంధమే లేదు. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇండోనేషియా లాంటి దేశం తీసుకు, వాళ్ళకి సంబంధమే లేదు దీంతోనే, వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అక్కడ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తారు. ఫిలిప్పీన్స్ కూడా అంతే. ఎన్ని రోజులు తట్టుకుంటారు. అక్కడ టూరిజం సెక్టర్ దెబ్బతిన్నది. దుబాయ్లో ద ఎంటైర్ టూరిజం సెక్టర్ ఇస్ డెడ్. సూపర్ మార్కెట్లో తినడానికి వస్తువులు లేవంట అక్కడ, అంటే కొనడానికి మీకు వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ సీరియల్స్ కానీ ఏం లేదంట అక్కడ, ఎంటీ అయిపోతుందంట. బికాజ్ దే డోంట్ ప్రొడ్యూస్ ఎనీథింగ్, బయట నుంచి తెప్పించుకోవాలని. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. ఇట్ ఈస్ నాట్ దట్ పీపుల్ అరౌండ్ ద వరల్డ్ ఆర్ సఫరింగ్, ఈవెన్ పీపుల్ విత్ ఇన్. టూరిజం లేకుంటే టూరిజం మీద బతికే ఎంతోమంది ఉన్నారు యూఏఈలో. వాళ్ళ ఎయిర్లైన్స్ ఆర్ లూజింగ్ బిలియన్స్ ఎవ్రీ డే అంటున్నారు. ఖతర్ కానీ సౌదీ కానీ, యూ టేక్ ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్, వీళ్ళందరూ ఎవ్రీబడి, గల్ఫ్ ఎయిర్, వీళ్ళందరూ సఫర్ అవుతున్నారు. ఎన్ని రోజులు తట్టుకుంటారు వీళ్ళు? వీళ్ళకి ప్యాసింజర్ ట్రాఫిక్ లేకుండా నడిపారు. ఇన్ఫ్యాక్ట్ దుబాయ్ ఎయిర్పోర్ట్ వాళ్ళు ఓపెన్ చేసి పెట్టేశారు రిస్క్గా. డజంట్ మ్యాటర్, ఎందుకంటే 75 మిలియన్ ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంది. ఇట్స్ ట్రాన్సిట్ పాయింట్. ఈ పరిస్థితుల్లో వాళ్ళు క్లోజ్ చేస్తే ఇంటర్నేషనల్ ఏవియేషన్ మొత్తం దెబ్బతింటుంది. దానికోసం వాళ్ళు కంపల్సరీగా ఫ్లైట్స్ నడిపిస్తున్నారు. ఐ థింక్ దే ఆర్ రన్నింగ్ అట్ అబౌట్ 60 to 70% కెపాసిటీ. కానీ ఎన్ని రోజులు? ఒక నార్మల్సీ రావాల్సిందే కవిత గారు. దానికోసం యుఎస్ ఒక ఫ్రెష్ యాటిట్యూడ్తో తీసుకొచ్చి, పాసిబ్లీ మార్కో రూబియో కానీ జేడీ వ్యాన్స్ని తీసుకొచ్చి ఒక సెన్సిబుల్గా కూర్చొని మాట్లాడి ఇరాన్ దగ్గర త్రూ అ థర్డ్ పార్టీ, ఇరాన్ డైరెక్ట్లీ మాట్లాడరు యూఎస్తో, సో థర్డ్ పార్టీని తీసుకొచ్చి, పాకిస్తాన్ కాకుండా ఈజిప్ట్ మైట్ బి ఎ గుడ్ చాయిస్, ఆర్ టర్కీ ఆల్సో, ఈవెన్ ఒమాన్ ఫర్ దట్ మ్యాటర్. వీళ్ళని తీసుకొచ్చి మెయిన్ 3 పాయింట్లు, ఒకటి న్యూక్లియర్, రెండవది మిసైల్స్, మూడవది డ్రోన్స్, నాలుగవది రెజీమ్ చేంజ్. కానీ రెజీమ్ చేంజ్ జరగదు ఇప్పుడు. ఇరాన్కి డబ్బులు కావాలి, డెస్పరేట్ ఫర్ మనీ. సో యూఎస్ ఏం చెప్పాలంటే, ఓకే మీరు ఇది 3 చేస్తే మేము మీకు ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మడానికి ఓపెన్గా పర్మిషన్ ఇచ్చేస్తాం. దాంతో ఇరానియన్ ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది. ఇరాన్లో ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ చాలా మటుకు తగ్గిపోతుంది. చూడాల్సింది వెదర్ ట్రంప్ విల్ టేక్ దిస్ స్టెప్ ఆర్ నాట్, అది చూడాలి మనం. వాళ్ళ ఒపీనియన్ చాలా క్లియర్గా ఉంటుంది. దాంట్లో ఫాక్స్ న్యూస్ అయితే ట్రంప్ భజన్ మండలి, కానీ సిఎన్ఎన్ కానీ మిగతా ఛానల్ MSNBC కానీ వీళ్ళు
అట్లీస్ట్ ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్ ఇస్తారు. ఆఫ్ కోర్స్ యాంటీ ట్రంప్ ఉంటారు వాళ్ళ ఒపీనియన్. ఒకటి, ట్రంప్ పాపులారిటీ రాయిటర్స్ చేసిన ఒక పోల్లో నిన్న 34% తగ్గింది. 34% పీపుల్ ఓన్లీ సపోర్ట్ ట్రంప్. దానికి కారణాలు ఉన్నాయి చాలా మటుకు, మనం డిస్కస్ కూడా చేసాం. ఒకటి, ఫ్యూయల్ ప్రైసెస్. అమెరికాలో ఫ్యూయల్ ప్రైస్ పర్ గ్యాలన్ విచ్ ఇస్ 3.5 లీటర్స్కి $1 పెరిగింది. అంటే మన లాంగ్వేజ్ చెప్పాలంటే 90 రూపాయలు పెరిగింది 3 లీటర్కి, అంటే 30 రూపాయలు పెరిగింది అనుకోండి. కానీ అమెరికన్ ప్రజలు దాని మీద వాళ్ళకి చాలా కోపం ఉంది. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా దీని గురించే మాట్లాడు, దట్ ఐ విల్ బ్రింగ్ ద పంప్ ప్రైసెస్ డౌన్. బైడెన్ ఏం చేయలేదు. బైడెన్ టైంలో చాలా హైవీ ఉండే ప్రైసెస్ ఫ్యూయల్ది, నేను తగ్గిస్తాను. రెండోది, నాకు యుద్ధానికి సంబంధం లేదు, నేను యుద్ధం మొదలుపెట్టను, ఇన్ఫాక్ట్ యుద్ధాలని నేను ఆపుతాను అని చెప్పి ట్రంప్ క్యాంపెయిన్ మీకు గుర్తుంటుంది. అందుకే కదా నోబెల్ పీస్ ప్రైజ్ కావాలని. ఇప్పుడు అది కూడా చాలామంది అంటారు, ఇవాళ కూడా ఆయనకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా, ఈ ప్రాబ్లం లేదు, నేను ఈ యుద్ధం నేనే ఆపాను, నేను మొదలుపెట్టిన యుద్ధం నేనే ఆపాను, దానికి నోబెల్ ప్రైజ్ కావాలంటారు ఆయన. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, మనం ఈ డెడ్ లైన్ గుర్తుపెట్టుకోండి, సీక్వెన్స్ ఇవ్వండి. ఒకటి, మీరు చెప్పినట్లు 4 వారాలు అవుతాయి. అది కాకుండా ఈ మండే, ట్యూస్డే, వెనస్డే, మనం థర్స్డేలో ఉన్నాం, అంటే అమెరికన్ వెనస్డేలో ఉన్నాం మనం. ఇంకా ఫ్రైడే 5వ రోజు, అంటే మన సాటర్డే వాళ్ళ ఫ్రైడే. ఈ 5వ రోజు ఏం జరుగుతుంది? ఎందుకు ఇంకా 2 రోజులే ఉన్నాయి. ఈ 2 రోజుల్లో అమెరికా వాళ్ళ చాలా పెద్ద ఫోర్స్ని తీసుకొస్తున్నారు. మీరు చెప్పారు చూడండి, ఒకటి వాళ్ళ మెరీన్ ఎక్స్పెడిషనరీ ఫోర్స్ అని చెప్పి INS ట్రిపోలి అని చెప్పి ఒక షిప్ని దాంట్లో తీసుకొస్తున్నారు. దాంట్లో 3000 మంది ఉన్నారు. వీళ్ళ దగ్గర యాంఫీబియస్ ల్యాండింగ్ షిప్స్ ఉన్నాయి. యాంఫీబియస్ ల్యాండింగ్ షిప్ మీరు చూసుంటారు బహుశా, మన వైజాగ్ వైపు మిలన్ నడుస్తున్నప్పుడంతా ఇండియన్ నేవీది, లేకుంటే అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ చేస్తుంది. దీనికి ఒక షిప్ లాగా ఉంటుంది, కానీ ఫ్రంట్కి వెళ్ళే దగ్గర బీచ్ దాకా వెళ్తుంది. ఇది నార్మల్ షిప్స్ లాగా కాదు. అక్కడ వెళ్ళి దీన్ని ఓపెన్ చేస్తారు, ఇట్లా ఫ్రంట్ పోర్షన్ ఓపెన్ చేస్తే దాని లోపల నుంచి ట్రూప్స్ అందరూ బయటకు వస్తారు. సో యాంఫీబియా జస్ట్ లైక్ ఒక కప్పలాగా 2 చోట్ల ఉభయచరం అంటాం మనం. అంతే, మనం సెకండ్ వరల్డ్ వార్లో చాలా చూసాం ఇది, యాంఫీబియస్ ల్యాండింగ్ ట్రూప్స్. రిస్క్ ఎక్కువ దాంట్లో, ఎందుకంటే వీళ్ళు బయటకు రాగానే ఎవడైనా ఫైర్ చేస్తే ఎక్కడి నుంచి అనేది లాట్ ఆఫ్ పీపుల్, బట్ వాళ్ళకి ఎయిర్ సపోర్ట్ ఉంటుంది ఆ టైంలో. బహుశా వీళ్ళని తీసుకొస్తున్నారు అనే ఒక రూమర్ ఉంది. వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, దే ఆర్ ఇన్ ద గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నౌ. వీళ్ళని స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ నుంచి తీసుకొస్తారా, లేకుంటే వీళ్ళని పారాడ్రాప్ చేస్తారా, లేకుంటే వీళ్ళని ఇంకేదైనా వార్షిప్ వై తీసుకొస్తారా చూడాల్సింది మనం. అది అట్లా ఉన్నప్పుడు ఇంకొక అంటే వీళ్ళ దగ్గర పారాట్రూప్స్ ఉన్నారు, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్. 1600 మందిని వాళ్ళు US నుంచి పిలిపించారు, వాళ్ళ బేస్ నుంచి. వీళ్ళు రావడానికి 24 గంటలు కూడా పట్టదు, బహుశా వచ్చేస్తుంటారు ఇప్పుడు దాకా. ఖతార్లో వీళ్ళు ఉన్నారని చెప్తున్నారు. ఖతార్ నుంచి కార్గ్ ఐలాండ్ ఈజ్ అబౌట్ 60 మినిట్స్. మీరు హెలికాప్టర్ రైడ్ తీసుకుంటే కూడా వీళ్ళు తీసుకెళ్ళడం బ్లాక్ హాక్ యూజ్ చేసుకోవచ్చు, ఆర్ దే కెన్ యూజ్ సమ్ బిగ్ ఎయిర్క్రాఫ్ట్ పారాడ్రాప్, లేకుంటే వీళ్ళ దగ్గరని చినూక్ హెలికాప్టర్స్ కూడా వాడుకోవచ్చు. కానీ చినూక్ అంటే 24 చినూకులు కావాల్సి వస్తుంది, అంటే అన్ని ట్రిప్పులు కొట్టాల్సి వస్తుంది. అన్ని ఎయిర్క్రాఫ్ట్ ఉండో లేదో తెలియదు మనకి. అక్కడ అలూద్ బేస్లో ఖతార్లో ఉండొచ్చు బహుశా. సో ప్రెసిడెంట్ ట్రంప్ ప్లాన్ ఏమనిపిస్తుంది అంటే, ఒక సైడ్ నుంచి నెగోషియేట్ చేస్తున్నాను చెప్తూ ఇంకొక వైపు నుంచి బిల్డప్ చేస్తున్నారు ఇరాన్ మీద ప్రెషర్ పెట్టడానికి. మీరు చెప్పారు ఇరాన్కి పాకిస్తాన్ 15 కండిషన్స్ తీసుకెళ్లారంట. పాపం పాకిస్తాన్ ఎందుకు వచ్చారు మనకు అర్థం కావట్లేదు ఇప్పుడు, ఎందుకంటే ఖతార్ ముందు ఒమాన్ ఒమాన్ పక్కన జరిగిపోయారు. తుర్కీ అన్నారు మేము వస్తాం అన్నారు, తుర్కీ కూడా పక్కన జరిగి, ఈజిప్ట్ అన్నారు మేము కూడా ఉంటాం, వాళ్ళు కూడా. ఎందుకు వాళ్ళకి అర్థమైపోయింది దీన్ని ఇంప్లికేషన్స్ ఏమి ఉండబోతుందని. ఇరాన్ వాళ్ళ మీద దాడి జరిగితే పాకిస్తాన్ని కొడతారు. మీకు గుర్తుంటుంది, ఖతార్ని కొట్టినప్పుడు వాళ్ళ మీద కొడితే ఖతార్ని కొట్టారు ఇరాన్ ఆ రోజు, గ్యాస్ పైప్ లైన్స్, వాళ్ళ ఏం చెప్తారు గ్యాస్ ఫీల్డ్స్ని. ఇదే పాకిస్తాన్తో జరిగిపోతుంది. ఎందుకంటే వీళ్ళ కోపం అంటే మీకు 15 కండిషన్స్ ఇచ్చారు అమెరికన్ వాళ్ళు, మేము దాన్ని చించిపడేస్తాం డస్ట్బిన్లో. మేము 5 కండిషన్లు ఇచ్చాం, నువ్వేం చేసావు దాంతో? నువ్వు వెళ్ళి అమెరికాకి ఇచ్చావా? ఇచ్చాను. వాళ్ళు ఏమన్నారు? మాకు తెలియదు అన్నారు. మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చావు నడుము ఇట్లా అని అడుగుతారు. నీతో కేపబిలిటీ లేకుంటే వై డిడ్ యూ కమ్? బికాస్ దే ఆర్ యూస్ టు నెగోషియేటింగ్ విత్ ద ఒమానీస్. ఒమానీస్ చాలా ప్రొఫెషనల్ నెగోషియేటర్స్, మనం జెనీవాలో చూసాం. ఈ నెగోషియేషన్ ఫస్ట్ టైం కాదు కవిత గారు, ఇది 3వ నెగోషియేషన్. దీనికన్నా ముందు లాస్ట్ జూన్లో ఆ 12-day వార్ జరిగినప్పుడు కూడా ఒక నెగోషియేషన్ నడిచింది ఆ టైంలో. దాంతోనే యుద్ధ విరామం చేశారు వీళ్ళు, సీజ్ ఫైర్. దాంట్లో కొన్ని కండిషన్స్ పెట్టారు, అది ఇది అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ జెనీవాలో ఈ వార్ మొదలైన ముందు, 28 కంటే ముందు, చాలా ముందు
చాలా మంచి డిస్కషన్ జరిగింది. వర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు సైనింగ్ అ డీల్. ఆ టైంలో ఏదో ఇజ్రాయెల్ ప్రెషర్ పెట్టారంటున్నారు, ఇజ్రాయలీ లాబీ అంటున్నారు, ఏం జరిగిందో తెలియదు కానీ వీళ్ళు సడన్గా సాటర్డే 28th బాంబ్ చేసేసారు వీళ్ళు, ఫిబ్రవరి. దాంతో మొత్తం యుద్ధం అంతా సో ఇరాన్ ఏమంటున్నారు, వీ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ టాక్స్. ఎందుకు మాట్లాడాలి? మొన్న లాస్ట్ ఇయర్ మాట్లాడాం, మళ్ళీ మా మీద బాంబు వేశారు, మళ్ళీ ఇప్పుడు మాట్లాడాం, దాని మీద మళ్ళీ మా మీద బాంబు వేస్తున్నారు, ఈసారి మాట్లాడితే కూడా మా మీద బాంబు వేస్తారు మళ్ళీ. సో పని చేద్దాం, మేము కండిషన్లు పెడుతున్నాం, ఫస్ట్ మా మీద బాంబింగ్ చేయకూడదు అని చెప్పి వాళ్ళు రాసి అగ్రిమెంట్లో ఇవ్వాలి, దట్ వీ విల్ నాట్ అటాక్ ఇరాన్ అగైన్. వీ అనగానే యుఎస్ అండ్ ఇజ్రాయెల్. యుఎస్ బహుశా ఎస్ అంటారు కానీ ఇజ్రాయెల్ ఎప్పుడు ఎస్ అన్నారు. రెండవది, ఇప్పుడు దాకా జరిగిన వార్లో జరిగిన డ్యామేజెస్, అంటే ఏ బిల్డింగ్లు కూల్చారో అది ఇది, ఆయిల్ ఫీల్డ్స్ ఏదైనా ఉండనొచ్చు, పవర్ ప్లాంట్స్, దానికి కాంపన్సేషన్ ఇవ్వాలి మాకు. అది బహుశా యుఎస్ ఎప్పుడు అంగీకరించారు. మూడవది, వీళ్ళేమంటున్నారంటే మా వైపు నుంచి ఉన్న మిసైల్ ప్రొడక్షన్ ఫెసిలిటీ కానీ మిగతా దాని మీద ఏ రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు. ఇది టాప్ 3 అని పెట్టుకోవచ్చు, 5 కండిషన్స్ పంపించారు. యుఎస్ వైపు నుంచి ఏం చెప్పారంటే వాళ్ళ వైపు 15 కండిషన్స్ ఉన్నాయి. సో వీల్ టేక్ అగైన్ ద టాప్ 5 ఓన్లీ. ఫస్ట్ వీళ్ళు ఏమన్నారంటే యురేనియం గురించి మాట్లాడుతున్నారు, మీరు న్యూక్లియర్ ప్రాసెసింగ్ జరపకూడదు, దాన్ని ఏం చేయాలని చెప్పి మనం డిస్కస్ చేద్దామని చెప్తున్నారు. రెండవది, వీళ్ళ మిసైల్ కేపబిలిటీ కంప్లీట్గా కట్ డౌన్ చేయాలని చెప్తున్నారు, అంటే ప్రొడక్షన్ వైజ్ అండ్ రేంజ్ వైజ్, ఎన్ని కిలోమీటర్ కొట్టచ్చు, ఇంకా ప్రొడక్షన్ ఎన్ని నంబర్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు, డ్రోన్స్ కూడా అంతే. మూడవది, మీ అఫిలియేట్స్, మీ శాటిలైట్స్ ఉన్నారు చూడండి, హెజ్బుల్లా లెబనాన్లో, హూతీలు యెమెన్లో, ఇక్కడ హమాస్ గాజాలో, వీళ్ళకి నో ఫండింగ్, నో ఆయుధం, నథింగ్, ఏం పంపించకూడదు, కంప్లీట్ మీరు కట్ ఆఫ్ చేసేసేయాలి. ఇది వాళ్ళ వైపు నుంచి ఒక 3 కండిషన్స్ పెట్టారు. అంటే 15లో 3 పెట్టాను నేను. వీళ్ళు ఇద్దరు అక్కడిక్కడ ఈ 3 కండిషన్స్ అంగీకరించారు. సో దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ గోయింగ్ ఫార్వర్డ్, ఓన్లీ నామకే వాస్తే అక్కడెక్కడ ఎక్స్చేంజ్ చేసుకున్నారు, ఎందుకంటే వీళ్ళు ఫేస్ టు ఫేస్ కూడా కలవట్లేదు. ఇరాన్ ఏమంటున్నారంటే మేము మాట్లాడితే కూడా మేము ఇప్పుడున్న జారెడ్ కుష్నర్ అండ్ స్టీవ్ విట్కాఫ్తో మాట్లాడాం, బికాజ్ దే ఆర్ నాట్ ప్రొఫెషనల్ పొలిటీషియన్స్. వాళ్ళు, స్టీవ్ విట్కాఫ్ ఇస్ ట్రంప్ గల్ఫ్ బడ్డీ అండ్ వాళ్ళ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఫ్రెండ్, కుష్నర్ ఏమో సన్నిన్లా. వీళ్ళకి ఇద్దరికి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అసలు లేదు నెగోషియేషన్లో. మేము వీ విల్ స్పీక్ టు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ అండ్ మార్కో రూబియో, సెక్రటరీ ఆఫ్ స్టేట్, వీళ్ళతో మేము మాట్లాడతాం. కావాలంటే ఇద్దరిని తెచ్చుకోండి మీరు, ఎందుకంటే ఎలిమెంట్ ఆఫ్ కంటిన్యూటీ ఉండాలి కదా. లాస్ట్ టైం ఏం మాట్లాడామన్నా కానీ వీళ్ళిద్దరికి తెలియదు, సో వాళ్ళ దగ్గర అడుగుతా ఏం మాట్లాడారు లాస్ట్ టైం అని చెప్పి. అది సో దిస్ ఈజ్ వాట్ సిచ్యువేషన్. ఇప్పుడు ఈ మీటింగ్ జరుగుతుందో లేదో చెప్పలేము, చాలా డౌట్ఫుల్. ఎందుకంటే ఈ మీటింగ్ జరగాలంటే ఒకటి అట్లీస్ట్ ఒక 5-6 పాయింట్స్ మీద ఒక అగ్రిమెంట్ ఉండాలి, రఫ్ అగ్రిమెంట్. ద టాప్ మోస్ట్ యూఎస్కి ఉన్న అన్ని వారి ఇజ్రాయెల్కి ఉన్నది కూడా దట్ ఇరానియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి. ఈ ఇరానియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్కి మీకు గుర్తుంటుంది కవిత గారు, ప్రెసిడెంట్ ఒబామా టైంలో ఒక ఒప్పందంకి వచ్చారు వీళ్ళు, దట్ వీళ్ళ ప్రొడక్షన్ వీళ్ళు తగ్గిస్తారు, అంటే వీళ్ళ యురేనియం క్వాలిటీ ప్రాసెసింగ్, అది కాకుండా వీళ్ళ వైపు నుంచి ఆయుధాలు తయారు చేయరు అని చెప్పి ఒక ఒప్పందానికి వచ్చారు. ఇరాన్ది చాలా మటుకు డబ్బులు ఆ టైంలో అమెరికా బ్లాక్ చేసి పడేశారు, అంటే వాళ్ళ ఓవర్సీస్ ఉన్న బ్యాంకులో ఉన్న డబ్బులని ఫ్రీజ్ చేసేసారు. ఇప్పుడు ఈవెన్ రష్యాది అట్లా చేశారు, 200 బిలియన్ 300 బిలియన్ ఉంది అకౌంట్, అన్నీ యూకేలో ఉండే, అదే మొత్తం ఫ్రీజ్ చేసేసారు వాళ్ళు. ఆ డబ్బులు కూడా ఈ అగ్రిమెంట్ ప్రకారం రిటర్న్ చేశారు. ట్రంప్ ఆ టైంలో ఏం పెద్ద గొడవ చేశారు, ఏంటంటే అమెరికన్ ట్యాక్స్ పేయర్ డబ్బులు తీసి ఇరాన్కి ఇచ్చారు మీరు అని చెప్పి. అండ్ ఒబామా దానికి కౌంటర్ చేయలేకపోయారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. ఒక పెద్ద పొలిటికల్ డిఫీట్ ఉండే ఒబామాకి. తర్వాత ఈసారి కూడా వీళ్ళు ఏం అడుగుతారంటే మాకు డబ్బులు కావాలి. సో దీంట్లో మెయిన్ స్టిక్కింగ్ పాయింట్ మనందరూ తెలుసు, స్ట్రైట్ ఆఫ్ హోర్మూస్ నుంచి షిప్పులు ఫ్రీగా తిరగాలని ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తే ఇరాన్ అంటున్నారు కాదు, దీని కంట్రోల్ మేము మిగతా అక్కడ ఉన్న గల్ఫ్ స్టేట్స్ అందరు కలిసి కంట్రోల్ మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే మీకు గుర్తుంటుంది, ట్రంప్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు బయట మీడియాతో మాట్లాడుతూ, ఎవరు కంట్రోల్ చేస్తారు స్ట్రైట్ ఆఫ్ హోర్మూస్ అంటే నేను, మీ అన్నారు. అండ్ అయతోల్లా, హూవర్ ఇస్ అయతోల్లా అంటే అక్కడ ఎవరు అయతోల్లా అంటే దాంట్లో 2 సంకేతాలు వచ్చినాయి బయటకు. ఒకటి, అయతోల్లా ఉంటాడు, రెజీమ్ చేంజ్ లేదు, ఈజ్ అగ్రీడ్ హిమ్సెల్ఫ్ అనమాట ఇండైరెక్ట్లీ. రెండవది,
వీళ్ళిద్దరు కలిసి ఎట్లా కంట్రోల్ చేస్తారు? అమెరికాకి అక్కడ ఏం స్టేక్ ఉంది? అమెరికన్ షిప్స్ రావు అక్కడ అన్ని యూరోపియన్ లేకుంటే ఇండియన్ లేకుంటే మిగతా బంగ్లాదేశ్ బట్ ఇండోనేషియా వైపు వెళ్ళే షిప్స్లో ఉంటుంది, అది చైనీస్ ఆఫ్ కోర్స్. ఇక అమెరికాకి ఏమి ఇంట్రెస్ట్? వీళ్ళేమన్నారంటే మీరు మాకు డబ్బులు ఇవ్వకపోతే, ఇది మీరు మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అయిందని దాన్ని మేము ఒక టోల్ పెట్టేస్తాం దీని మీద, ప్రతి షిప్ దగ్గర నుంచి 1 million తీసుకుంటాం, ఏదో నా డబ్బులు తీసుకుంటాం మేము, అది మేము డిసైడ్ చేస్తాం మీరు ఈ డబ్బులు ఇవ్వకపోతే. అది కూడా ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ డెడ్ అగేన్స్ట్. మిగతా దేశాలతో సహాయం పెట్టుకొని సౌదీ అరేబియాతో వాళ్ళతో ఒప్పందం పెట్టుకొని ఇది స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ కంట్రోల్ చేయాలంటే కాదు. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ అనేది సూయజ్ కెనాల్ కాదు, మనకు గుర్తుపెట్టుకోవాలి. సూయజ్ కెనాల్ మన అందరు తెలిసిందే, ఈజ్ కంట్రోల్ బై ఈజిప్ట్. అది ఒక నారో షిప్పింగ్ లేన్ విచ్ కనెక్ట్స్ 2 continents, 2 seas అనమాట, మేజర్ ఓషన్స్. దానికి ఒక టెక్నాలజీ మీకు తెలిసి ఉంటుంది. ద లెవెల్ ఆఫ్ ఒక వైపు సీ హైట్ ఇంత ఉంది, ఇంకో వైపు ఇక్కడ ఇంత ఉంది. సో దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ నీళ్ళు నింపుతారు. షిప్ని తీసుకొచ్చి వీళ్ళు క్లోజ్ చేసిన తర్వాత ఈ హైట్ పెంచుతారు, పంపింగ్ చేసి నీళ్ళు. దాని తర్వాత అటువైపు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ దిప్పుతారు, షిప్ బయటకు వెళ్ళిపోతుంది. ప్రతిరోజు hundreds of ships క్రాస్, బట్ చాలా స్లోగా వెళ్తుంది ఆ ప్రాసెస్. ఈజిప్ట్ టోల్ తీసుకుంటారు. టోల్ అంటే ఒక ఛార్జ్ సూయజ్ కెనాల్, ఎందుకంటే చాలా ఇది ఆపరేషన్ చాలా కాంప్లికేటెడ్. టగ్ బోట్స్ ఉంటుంది, దాంతోపాటు వాళ్ళ సూపర్వైజర్ hundreds and thousands of people పనిచేస్తారు ఒక్కొక్క షిప్ మూవ్ చేయాలంటే. చాలా స్పేస్ నేరో ఉంది, డెప్త్ ఈజ్ ఓన్లీ 20 meters. సూపర్ ట్యాంకర్స్ ట్రావెల్ చేయలేరు. కానీ మీరు మొత్తం ఆఫ్రికా తిరిగి రాలక్కర్లేదు. మీరు యూ కెన్ జస్ట్ క్రాస్ ద సూయజ్ కెనాల్, యూ విల్ సేవ్ ఆల్మోస్ట్ 15 days ట్రావెల్ మీది సేవ్ అయిపోతుంది. అది పెద్ద సేవింగ్ షిప్స్. ఆ పరిస్థితుల్లో అదే ఇక్కడ తీసుకొస్తారంటే కాదు, ఎందుకంటే హోర్ముజ్ అనేది ఒక ఓపెన్ ఓషన్ లాగా ఉంటుంది మీకు. అక్కడ మీరు ఏం చేస్తారు? ఇట్లాంటి పని చేయకూడదు అని చెప్పి యుఎస్ అంటున్నారు, కానీ ఇరాన్ అంగీకరించట్లేదు. వాళ్ళ దగ్గర ఉన్న మేజర్ ట్రంప్ కార్డ్ కవిత గారు ఈజ్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్. అది వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది. అండ్ దిస్ ఇస్ సంథింగ్ అమెరికా యుద్ధం మొదలై ముందే అర్థం చేసుకోవాలి ఉండే, దట్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ మీద ఇరాన్ కన్ను ఉంటుంది ఎప్పుడు. వాళ్ళ లాస్ట్ ట్రంప్ కార్డ్ అదే. సరే ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మనం మాట్లాడాం, బెరీడ్ ఎక్స్పెడిషనరీ ఫోర్స్ ఒకటి వస్తున్నారు, 3,000 మంది. 82nd ఎయిర్బోర్న్ డివిజన్ వస్తున్నారు, 1,600 people. ఈ 82nd ఎయిర్బోర్న్ ట్రూప్కి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు పారాట్రూపర్స్, వాళ్ళు 24 గంటలకు ఆపరేషన్కి వస్తారు, అంతే. ఫినిష్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎయిర్ ఫీల్డ్ ఉందనుకోండి కార్గ్ ఐలాండ్ మీద, ఇరాన్లో ఉన్న కార్గ్ ఐలాండ్, దాన్ని క్యాప్చర్ చేయాలంటే వీళ్ళని పంపించాలి. అది వేరియస్ రూట్స్తో వస్తారు. మనం మాట్లాడడం చూడండి, ఇప్పుడు అయితే ల్యాండింగ్ ఫోర్స్ ఉండొచ్చు, పారాట్రూప్ చేయవచ్చు వాళ్ళని, లేకుంటే ఇంకా వార్షిప్లో తీసుకురావచ్చు, ఏదైనా రూట్లో తీసుకురావచ్చు. కానీ వాళ్ళని మీరు కాపాడుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు అక్కడే వచ్చి కూర్చున్నారు అనుకోండి కార్గ్ ఐలాండ్, వీళ్ళు పైనుంచి మిసైల్ మొదలు పెడతారు, డ్రోన్లు మొదలు పెడతారు. సో యూ హ్యావ్ టు గివ్ ఎయిర్ సపోర్ట్. అండ్ దీంట్లో ఎక్స్పర్ట్స్ వీళ్ళు. అండ్ వీళ్ళ దాంట్లో ఈ మెరైన్స్ వస్తున్నారు చూడండి, వాళ్ళు చాలా డిఫరెంట్ జాబ్స్ హ్యాండిల్ చేస్తారు. ఇంజనీరింగ్ యూనిట్ ఉంటారు, సిగ్నల్ యూనిట్స్ ఉంటారు, ఆర్మర్డ్ యూనిట్స్ ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ కేటరింగ్ యూనిట్స్ ఉంటారు, మెడికల్ యూనిట్స్, అందరు ఒక కంబైన్డ్ ఫోర్స్ లాగా ట్రావెల్ చేస్తారు వాళ్ళు. వాళ్ళని ఒక ఏరోడ్రమ్ వాళ్ళ దగ్గర హ్యాండ్ ఓవర్ చేస్తే, ఒక ఎయిర్పోర్ట్ రన్వే హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు చూసుకుంటారు అక్కడి నుంచి. అప్పుడు వీళ్ళు వెళ్ళిపోతారు, ద పారాట్రూపర్స్ వెళ్ళిపోతారు, వీళ్ళు ఉంటారు. అది క్యాప్చర్ చేసుకుంటే కార్గ్ ఐలాండ్, బికాజ్ అదొక్కటే ఒక ఏం చెప్తారు, ఐ థింక్ ద మేజర్ ఒక రీజనింగ్ ఇప్పుడు అదే ఒక్కటే కనిపిస్తుంది. ఈ సాటర్డే బహుశా జరగవచ్చు, ఎందుకంటే డెడ్లైన్ అయిపోతుంది. అది జరిగితే ఏమవుతుందంటే ఇరాన్ కంప్లీట్ రెవెన్యూ అమెరికా చేతిలో ఉంటుంది. వెనజువేలా లాగా, వెనజువేలా అదే చేశారు కదా. ఇప్పుడు అక్కడి నుంచి ప్రతి షిప్కి అమెరికా డబ్బులు తీసుకుంటారు. ఓకే, ఎందుకంటే మేము ఎప్పుడో పెట్టుబడి పెట్టాం, మాది $100 billion ఉంది అక్కడ, మాకు రాలేదు డబ్బులు అని చెప్పి షెవ్రాన్ కానీ ఎక్సన్ మొబైల్ వాళ్ళని తీసుకుంటారు. ఇదే బహుశా కార్గ్ ఐలాండ్తో కూడా జరగవచ్చు. జరిగితే ఇరాన్ ఏం చేస్తారు? దెన్ దట్ షుడ్ బి ద నెక్స్ట్ సిచ్యువేషన్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆల్రెడీ ట్రూప్స్ని డిప్లాయ్ చేయబోతున్నారు అనుకున్నప్పుడు దే విల్ బి లైక్ ఒక బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అని మనం అనుకుంటాం. అది డైరెక్ట్గా దిగొచ్చేమో అనేటువంటి, ఇప్పుడు నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ ఇప్పటిదాకా ఉంది, బట్ ఆర్మీ కూడా రాబోతోంది అనుకున్నప్పుడు ఇరాన్ ఎక్స్పెక్ట్ చేస్తోంది ఏం జరుగుతుంది అనేది. ఖమేనీ చనిపోక ముందు నుంచి కూడా అన్నిటినీ పెట్టుకున్నారు కాబట్టి, స్ట్రాటజీ అంత ప్లాన్ అయింది కాబట్టి అంత ఈజీగా కూడా యాక్సెప్ట్ చేయదు కదా. మళ్ళీ వాళ్ళు ట్రూప్ వస్తోంది అనుకుంటే వీళ్ళకంటూ ఒక స్ట్రాటజీ ఉంటుంది. డెఫినెట్గా అది మనం ఒక వార్ సెనారియోలో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాల్సింది. ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు ఇది. యుద్ధం మొదలయ్యే ముందు మేము ఇది చేస్తే ఇరాన్ ఏం చేస్తారు, ఒక వార్ సెనారియో ఉంటుంది. మేము కొడుతూనే వెళ్తాం, ఇరాన్ ఏం చేయరని అది కాదు కదా, వాళ్ళు చేస్తారు, వాళ్ళు కూడా దే విల్ రియాక్ట్. కానీ అది యాంటిసిపేట్ చేయలేదు యుఎస్. ఒకటి, ఇరాన్ వాళ్ళ నేబర్స్ మీద బాంబ్ చేస్తారనేది అమెరికా ఎప్పుడు ఊహించలేదు.
అరే సౌదీ అరేబియా పక్కన ఉంది, చాలా ఫ్రెండ్లీ కంట్రీ, అక్కడ అటు పక్కన ఇరాక్ ఉన్నారు, ఇటు పక్కన కువైత్ ఉంది, ఖతార్ ఉంది, అక్కడ బహ్రెయిన్ ఉంది, వీళ్ళందరూ వాళ్ళతో ఉండాల్సిందే కదా. ఎప్పుడు అంటారు యూ కెనాట్ చూస్ యువర్ నేబర్స్ అంటారు. వాళ్ళు ఉంటారు, ఇప్పుడు మీకు నచ్చకపోతే కూడా ఉంటారు మీ నేబర్స్ మీ దగ్గర. సో అట్లాంటి పరిస్థితి నో టైం అటాక్ చేసింది ఇరాన్. కరెక్ట్. అండ్ దట్ డే ఇట్సెల్ఫ్ 28th ఇట్సెల్ఫ్ ఇజ్రాయెల్ని కొట్టడం అని దాంట్లో కొత్తది ఏం లేదు, అది వాళ్ళు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. కానీ మిగతా ఫ్రెండ్స్ని కొట్టడం అనేది అది పెద్ద మార్పు వచ్చేస్తుంది. అండ్ వాళ్ళు కూడా రియాక్ట్ చేయలేకపోతున్నారు. మీరు చూడండి వాళ్ళు సౌదీ అరేబియా కానీ, సౌదీ అరేబియా కూడా గుడ్ ఎయిర్ ఫోర్స్, వాళ్ళు ఇరాన్ ఈజీగా అటాక్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఒక న్యూస్ రిపోర్ట్లో, ఐ థింక్ ఇట్ వాస్ న్యూయార్క్ టైమ్స్, దాంట్లో చెప్పారంటే సౌదీ అరేబియన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఏమన్నారంటే అమెరికా దగ్గర చెప్పారంట, మీరు యుద్ధం ఆపకండి, యూ గో ఫైట్ అండ్ ఫినిష్ ఆఫ్ ఇరాన్, మీకు ఏం సహాయం కావాలంటే చెప్పండి, మేము ఇస్తాం మీకు ఎయిర్ బేస్ యూసేజ్, ఫైనాన్స్గా మీరు డబ్బులు ఏం కావాలంటే మేము హెల్ప్ చేస్తాం, కానీ ఆ ఇరానియన్ రెజీమ్ ఉండకూడదు. ఇప్పుడు మీరు ప్రెసిడెంట్ ట్రంప్ ప్లేస్లో ఉంటే కవిత గారు ఏం ఆలోచిస్తారు, ఇరానియన్ రెజీమ్ని ఎట్లా మార్చాలి? అక్కడ ఇప్పుడు ముగ్గురే ఉన్నారు మాట్లాడడానికి రెడీగా ఉన్న ముగ్గురే ఉన్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు దాకా చనిపోలేదు, వాళ్ళంతే అంత చెప్పొచ్చు, వాళ్ళు ఇంకా అటాక్ చేసి చంపలేదు వీళ్ళు. ప్రెసిడెంట్ కరెక్ట్, ప్రెసిడెంట్ పెసికిషాన్ ఆయన ఉన్నారు, స్పీకర్ అండ్ దిస్ ఫారెన్ మినిస్టర్, వీళ్ళు ముగ్గురే ఉన్నారు, కనిపిస్తున్నారు కూడా. ప్రెసిడెంట్ అయితే ఒక బ్లండర్ చేసిండు అన్న పెసికిషాన్, ఆయన యుద్ధం మొదలు కాగానే సౌదీ అరేబియా బాంబ్ చేయగానే ఒక అపాలజీ చెప్పాను, సారీ వి మేడ్ అ మిస్టేక్, ఇంకా జరగదు ఇప్పటి నుంచి అని. ఇమ్మీడియట్గా విత్డ్రా చేయాల్సి వచ్చింది. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళని ఆయన ఫోర్స్ చేశారు విత్డ్రా చేయడానికి. సో హీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఆయన పొజిషన్ చాలా వీక్ ఉంది. ట్రంప్ చెప్పారు చూడండి, మేము చంపకపోతే వాళ్ళ మనుషులు చంపుతారు వాళ్ళని అని చెప్పేసి, దేర్ పీపుల్ విల్ కిల్ దెమ్ అని. సో వీ డోంట్ నో హూ టు స్పీక్, మేము ఎవరితో మాట్లాడి మాకు అర్థం కావట్లేదు, ఇరాన్లో ఎవరున్నారో మాకు తెలియదు. మేము అనుకున్నాం లారీజానీతో మాట్లాడదాం అనుకున్నా కానీ ఇజ్రాయెల్ వచ్చి ఆయన కూడా కొట్టేశారు. అండ్ ఈ వాజ్ ద మోస్ట్ ప్రాగ్మాటిక్ ఫేస్. ఆలోచించండి, ఇజ్రాయెల్ లారీజాని చంపినప్పుడు నాకు కూడా డౌట్ వచ్చింది, వై హిమ్? ఎందుకంటే అమంగ్ ఈ నలుగురు, ఇప్పుడు మనం చెప్పిన 3 పేర్లతో 4వ పేరు ఈయనది. అండ్ ఆయన వుడ్ హ్యావ్ బీన్ అ గ్రేట్ చాయిస్, బికాస్ ఆయనకి రెవల్యూషనరీ గార్డ్ మీద పట్టుంది, ఆయనకి ఆర్మీ మీద పట్టుంది, అండ్ ఆల్సో పొలిటిక్స్ మీద అండ్ రిలీజియస్ లీడర్స్. నలుగురిని వీళ్ళు ఆయన తీసుకెళ్ళగలరు, తోడు తీసుకెళ్తారు, కలగరు, కానీ ఆర్ని చంపేస్తారు ఆయన. ఇప్పుడు ఎవరితో మాట్లాడతారు మళ్ళీ మీరు? యూ హ్యావ్ టు స్పీక్ టు ఓన్లీ దీస్ 3 people. వీళ్ళు ముగ్గురికి అంత పవర్ లేదు. వేరస్ ద స్పీకర్ ఆఫ్ ద ఇరాన్ పార్లమెంట్ మొహమ్మద్ ఖలీఫా, ఆయన దీనికన్నా ముందు ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఉండే, అండ్ ఈ వాజ్ ఆల్సో ద చీఫ్ ఆఫ్ ద రెవల్యూషనరీ గార్డ్స్. ఈ 2 పదవులు చాలా కేర్ఫుల్, ఎస్పెషల్లీ రెవల్యూషనరీ గార్డ్స్. సో ఆయనకు ఆ పవర్ ఉంది ఒకటి, కానీ హీ ద హార్డ్ లైన్ రిలీజియస్ బెంట్ ఆఫ్ మైండ్. అంత ఈజీగా అమెరికా చెప్పిన మాటలు వినరు. సో బహుశా వీళ్ళు ముగ్గురులో ఎవరినో ఒకరిని మాట్లాడుతున్నారు ఇరాన్తోని అమెరికా డైరెక్ట్గా, కానీ ఎవరని చెప్పట్లేదు. ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ అయితే డినై చేసేసారు, మేమైతే మాట్లాడలేదు, ట్రంప్తోనే మాట్లాడుకుంటున్నాడు, అండ్ హీఈస్ జస్ట్ ప్లేయింగ్ ఫర్ ద మార్కెట్స్. ఈ మార్కెట్ రేటు, ఆయిల్ రేట్ తగ్గించడానికి చేస్తున్నారు, మిగతా ఏం లేదు పొజిషన్, విచ్ ఇస్ సార్ట్ ఆఫ్ కరెక్ట్. కానీ ఇప్పుడు జరిగే దాంట్లో కవిత గారు, ఈ నెక్స్ట్ 24 hours to 48 hours చాలా క్రూషియల్గా ఉండబోతుంది. ఎందుకంటే ఇరాన్ మూవ్ కాకపోతే ట్రంప్ దాని ఒక ఎక్స్క్యూజ్గా యూజ్ చేసుకుంటారు. నేను చూడండి, నేను ఎంత ఓపెన్గా ఉన్నాను, నేను 15 కండిషన్ పెట్టాను, డిస్కస్ చేద్దాం అని చెప్తే వాళ్ళు రాలేదు, వాళ్ళు మీటింగ్కి, ఏం చేయమంటారు నన్ను అన్నాడు. అండ్ దట్ ఈస్ వై మండే టు ఫ్రైడే పెట్టుకున్నారు, ఆయన సాటర్డే పెట్టుకోలేదు, 6 days అని చెప్పలేదు, 5 days అని చెప్పారు. సో దట్ ఎగ్జాక్ట్లీ ఫ్రైడే రోజు మార్కెట్, యుఎస్ మార్కెట్ క్లోజ్ చేయగానే అటాక్ అనేది బహుశా కరెక్ట్ జరుగుతుంది. సో ఇప్పటిదాకా మనం ఇరాన్ గురించి పెట్టే కండిషన్స్ గురించో, లేకుంటే అమెరికా ఇస్తున్నటువంటి 15 ఫార్ములా గురించో మాట్లాడుకుంటున్నాం, కానీ ఇజ్రాయెల్ మాత్రం తను ఏం చెయ్యాలనుకుంటుందో ఆ పని చేస్తుంది. అండ్ ట్రంప్ని మళ్ళీ లాగాలి అనేటువంటి ప్రయత్నాలు కూడా చాలా ఎక్కువగానే చేస్తుంది. ఎందుకని ఇజ్రాయెల్ అసలు మాట్లాడట్లేదు? నెతన్యాహు ఎప్పుడో ఒకసారి కనిపిస్తున్నారు తప్ప ట్రంప్ లాగా ఆయన చెయ్యట్లేదు అసలు. మాట్లాడడం అనేది యూర్ టాకింగ్ అబౌట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లాగా. ఎగ్జాక్ట్లీ. అక్కడ ఏమవుతుంది, వాళ్ళ స్ట్రాటజీ కావచ్చు, లేకపోతే ఫండ్స్ గురించి కావచ్చు. ఇజ్రాయెల్లో ఎప్పుడు ఒఫిషియల్ పొలిటికల్ బ్రీఫింగ్ కన్నా వాళ్ళ ఆపరేషనల్ బ్రీఫింగ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఐడిఎఫ్ చూడండి, ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ రోజుకి 2-3 సార్లు బ్రీఫింగ్ ఇస్తారు. వాళ్ళ ఆపరేషన్ డీటెయిల్స్, లెబనాన్లో ఏం జరిగింది, లిటానీ రివర్ దగ్గర కొట్టాము మేము, ఇన్ని బంకర్లు డిస్ట్రాయ్ చేసాము, ఇన్ని లాంచ్ ప్యాడ్ డిస్ట్రాయ్ చేసాము, వాళ్ళు బ్రీఫింగ్ ఇస్తారు రెగ్యులర్గా. అది ఉంటుంది, కానీ పొలిటికల్ బ్రీఫింగ్ అని చాలా తక్కువ. ఒకటి, ఎందుకంటే ఆయన ముందుకు ఎందుకు వచ్చారంటే ఒకసారి ఆయన చనిపోయారని చెప్పి పెద్ద రూమర్ ఉండే, సో చూపించండి నేను బతుకున్నానని చూపించడానికి ఆయన వచ్చినాను.
కానీ ఇజ్రాయెల్ ఎప్పుడు బయట ట్రంప్ మాట్లాడరు వీళ్ళు. దే ఆర్ వెరీ వెరీ రిజర్వ్డ్ వాళ్ళ కామెంట్స్లో. ఇజ్రాయెల్ కావాల్సింది ఒకటే, అండ్ స్పెషలీ నెటన్యాహుకి ఎలక్షన్స్ రాబోతుంది ఇప్పుడు కొన్ని నెలల్లో. ఆయనకి ఈ ఎలక్షన్ గెలవాలంటే యుద్ధం ఉండాలి ఆయనతో, ఇంకా నడవాలి యుద్ధం. ఇజ్రాయలీస్ చాలా టైర్డ్ అయిపోయారు యాక్చువల్లీ, ఎందుకంటే ఈ బంకర్లో పరిగెత్తడం, డైలీ బంకర్లో వెళ్ళి కూర్చోవడం రాత్రి అంతా. ద సిక్ అండ్ టైర్డ్ అంటున్నారు. నేను చూసాను, వర్డ్ యూజ్ చేశారు ఒక ఇజ్రాయలీ కామెంటేటర్, వీఆర్ సిక్ అండ్ టైర్డ్, యుద్ధం ఎట్లైనా ఆగితే బాగుంటుంది. కానీ వాళ్ళకి తెలుసు ఇరాన్ని ఇప్పుడు కొట్టకపోతే మళ్ళీ ఇరాన్ ఇంకా పవర్ఫుల్ అయిపోతారు, హెజ్బుల్లా మళ్ళీ పెరుగుతారు. ఇవాళ కూడా వాళ్ళు మిసైల్స్ ఫైర్ చేశారు, యాజ్ వీ స్పీక్. ఒక గంట ముందు ఇజ్రాయెల్ మీద 3 మిసైల్స్ ఫైర్ చేశారు. సో హెజ్బుల్లాని కొట్టాలి. ఇన్ఫ్యాక్ట్ మీకు తెలుసుంటుంది, ఇరానియన్ అంబాసిడర్ని లెబనాన్ నుంచి పంపించేశారు. ఈ వాజ్ డిక్లేర్డ్ పర్సన్ అండ్ గ్రాటా అండ్ ఈ వాజ్ ఆస్క్ టు గెట్ అవుట్. లెబనాన్ అనే ఒక దేశం ఉందని మనం మర్చిపోయాం. మన హెజ్బుల్లా గురించి మాట్లాడతాం. హెజ్బుల్లా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లెబనాన్లో కూర్చున్నారు. ఇజ్రాయెల్కి అదొక పెద్ద ప్రాబ్లం, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మొత్తం ఎఫర్ట్స్ మీరు చూస్తే ఇరాన్ కన్నా ఎక్కువ వాళ్ళు లెబనాన్ మీద పెడుతున్నారు. సౌత్ లెబనాన్లో కంప్లీట్ క్యాప్చర్ చేసుకొని మా టెరిటరీ పడదు, మేము అక్కడ నుంచి ఖాళీ చేయమని చెప్తున్నారు. వాళ్ళకి ఒక బఫర్ జోన్ లాగా వచ్చేస్తుంది అది. ఎందుకంటే అక్కడి నుంచి మిసైల్స్ లాంచ్ చేసినప్పుడు నార్దర్న్ ఇజ్రాయెల్ వైపు ఈ బఫర్ జోన్ ఉంటే పనికి వస్తుంది ఇజ్రాయెల్కి అనమాట. వాళ్ళ ఆయుధాలు కూడా, అంటే వాళ్ళ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ కానివ్వండి, మిగతా ఇంటర్సెప్టర్స్ కానీ అక్కడ ఉంచుకోవచ్చు సదర్న్ లెబనాన్లో. ఇటువైపు ఇరాన్ వైపు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు కంటిన్యూస్ ఇవాళ పొద్దున కూడా బాంబ్ చేశారు. వాళ్ళు స్పెసిఫిక్గా లీడర్షిప్ని కొడుతున్నారు. స్టార్టింగ్ నుంచి అదే కదా, 28th రోజు కొట్టింది లీడర్షిప్ని కొట్టి, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ని కొడుతున్నారు. నిన్న సౌదీ అరేబియా మీద 25 డ్రోన్లు ఫైర్ చేశారు ఇరాన్, ఒకటే మిసైల్ ఫైర్ చేశారు. అంటే వాళ్ళ మిసైల్ లాంచింగ్ కేపబిలిటీ చాలా మటుకు డిగ్రేడ్ అయినట్లుంది. అంటే లాంచర్స్ని కొడుతున్నారు ఇజ్రాయెల్ కంటిన్యూస్గా. బహుశా దట్ మస్ట్ బి ద స్ట్రాటజీ ఇజ్రాయెల్ది. వెళ్తూ ముందుకు వాళ్ళు అమెరికా లాగా వాళ్ళు మాట్లాడడం తక్కువ, వాళ్ళు పని చేసేది ఎక్కువ వాళ్ళ దగ్గర. అది ఎప్పుడు వాళ్ళది ఇజ్రాయెల్ కల్చర్ అట్లానే ఉంటుంది. అమెరికన్ ప్రెసిడెంట్ అట్లా కాదు, ట్రంప్ దగ్గర ఏమైనా అడిగితే ఏదో చెప్పేస్తాడు ఆయనకే తెలియదు ఏం చెప్పాడని. ఇది అట్లా కాదు, ఈజ్ మెజర్డ్ వర్డ్స్ ఉంటుంది ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ది. ఇట్స్ వీళ్ళ బెంజమిన్ నెటన్యాహుది. కానీ అట్ ద సేమ్ టైం మనం ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు ఇజ్రాయెల్ని కంట్రోల్ చేయకుండా అమెరికా ఏం చేయలేరు. రేపు ఒక ఒప్పందానికి వచ్చారనుకోండి, ఇజ్రాయెల్ అప్రూవల్ లేకుండా అమెరికా దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఇజ్రాయెల్ లేకుండా అమెరికా బాంబింగ్ చేయొచ్చు అంటే నో. అమెరికన్ సపోర్ట్ లేకుండా ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయవచ్చా, హెజ్బుల్లా మీద అంటే నో. రెండు వైపు నుంచి అమెరికా సపోర్ట్, ఇక్కడ ఇజ్రాయెల్ సపోర్ట్ చాలా క్రూషియల్. అండ్ యూఎస్లో మీకు తెలిసిందే జూయిష్ లాబీ అనేది చాలా పవర్ఫుల్. వాళ్ళు మీడియా కానీ మిగతా ఫైనాన్స్ కానీ ఈ సెక్టర్స్ అన్ని వాళ్ళు కంట్రోల్ చేస్తారు. సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు యుఎస్ గవర్నమెంట్కి, జూయిష్ సపోర్ట్ ఉండాల్సిందే. అదొక చాలా క్రూషియల్ ఫ్యాక్టర్. దానికోసం నెటన్యాహు ఎక్కువ మాట్లాడరు బయట వచ్చి. ఆయన మాట్లాడుతున్నప్పుడు హీ స్పీక్స్. వాళ్ళ పబ్లిక్ ఎంగేజ్మెంట్స్ కనిపిస్తారు, ఆర్మీ యూనిట్స్ కలవడానికి వెళ్తున్నారు, రెస్టారెంట్కి వెళ్తున్నారు, ఆ వీడియోలు బయటకు వస్తుంది. బట్ ఈ 3 దేశాలు లాగర్ హెడ్స్ అంటారు, కంటిన్యూస్గా ఫైట్ చేయాలి అనే దాంట్లోనే 3 ఉన్నాయి. బట్ ఆ ఇంపాక్ట్ ప్రపంచ దేశాల మీద పడుతుంది, భారతదేశం మీద ఎస్పెషల్లీ. బయటికి వెళ్తే ట్రాఫిక్ జామ్లు అనేవి రోడ్ల మీద కనిపించట్లేదు, పెట్రోల్ బంకుల్లో కనిపిస్తున్నాయి, లాంగ్ క్యూస్ అనేవి ఉన్నాయి. యూ టేక్ ఎనీ టైం, మార్నింగ్ నుంచి మిడ్ నైట్ వరకు అదే పరిస్థితి ఉంది. క్రైసిస్ ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారా, నిజంగా ఉందా, ప్రభుత్వం ఏం చేస్తోంది? క్రియేటెడ్ క్రైసిస్ ఇది. అంటే ఇది పానిక్ బయింగ్. ఇది నిన్న కావాల్సిన ఫ్యూయల్ హైదరాబాద్లో సప్లై అయింది, దానికన్నా 605 కిలోలీటర్ ఎక్స్ట్రా సప్లై అయింది. కానీ ఏమవుతుందంటే ఒక రోజుకి సప్లై వాళ్ళ అండర్ గ్రౌండ్ ట్యాంక్లో ఒక కెపాసిటీ ఉంటుంది పెట్రోల్ బంక్లో. వాళ్ళు ఒక రోజుకి ఫిలప్ చేసుకుంటే బహుశా ఒక రోజు 2 రోజులు వాళ్ళకి నడుస్తుంది. ట్యాంకర్, ఈ ట్యాంకర్లన్నీ మోస్ట్ ఆఫ్ ద పెట్రోల్ బంక్ దగ్గర ట్యాంకర్లు ఉండదు. ఈ ట్యాంకర్ పంపిస్తుంది అంతా, అది ఐఓసీఎల్లో, బీపీసీఎల్లో, హెచ్పీసీఎల్. వాళ్ళు టెండర్ పిలుస్తారు ట్యాంకర్కి. సంవత్సరం పాటు టెండర్ ఉంటుంది. సడన్గా వాళ్ళకి 1200 ట్యాంకర్లు కావాలి ఎక్స్ట్రా. అది సరే పక్కన రాష్ట్రంలో ఉందంటే అక్కడ కూడా అదే క్రైసిస్. ఈ పానిక్ బయింగ్ ఎందుకు జరుగుతుందని ఎవరికి అర్థం కాదు. ఇది ఏదో వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ వచ్చి ఉంటుంది. మన దగ్గర వీ హ్యావ్ మోర్ దెన్ 62 days, అంటే 62 రోజులు కావాల్సిన ఫ్యూయల్ మన దగ్గర ఉంది ఇప్పటికి కూడా. ఎందుకంటే మన కంటిన్యూస్ మనకు షిప్స్ వస్తూనే ఉన్నాయి. సో దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. అది రాగానే ఒకసారి గుజరాత్ పంపిస్తారు, లేకుంటే ముంబై పంపిస్తారు, లేకుంటే మ్యాంగ్లూరు పంపిస్తారు, లేకుంటే కొచ్చిన్ పంపిస్తారు, లేకుంటే అటువైపు విశాఖపట్నం పంపిస్తారు. సో దట్ ఆల్ ఓవర్ ద కంట్రీ డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్స్ ఉంటుంది వాళ్ళకి. ఎక్కడ ఫ్యూయల్ షార్టేజ్ లేదని చెప్పారు. సజ్జనార్ గారు చెప్పారు, స్టీవెన్ రవీంద్ర గారు చెప్పారు,
ఈవెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు దేర్ ఇస్ నో షార్టేజ్. అది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్ చెప్తున్నారు దేర్ ఇస్ నో షార్టేజ్, డోంట్ ప్యానిక్. ఈ ప్యానిక్ బయింగ్ అనేది మన ఇండియన్ కల్చర్లో ఉంది. రేపు పొద్దున్న నుంచి పాలు రాదు మీకంటే వెళ్ళి 10 లీటర్ పాలు కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. అట్లా మన వాళ్ళు చేస్తారు అట్లాంటి పనులు. ఎందుకు మీరు ఫుల్ ట్యాంక్ కొట్టుకుంటే ఏం చేస్తారు మీరు? వాళ్ళకి లాజిక్ లేదు. మీరు గుర్తుంటుంది కవిత గారు, దీనికన్నా ముందు మోదీ గవర్నమెంట్ వచ్చే ముందు ఇది రూపాయి అక్కడ ఇక్కడ పెంచుతుండే వీళ్ళు అప్పుడప్పుడు. ₹2 ఒకసారి, ₹1, ₹1.50 లీటర్కి. ఒకరోజు ముందు అనౌన్స్ చేస్తారు రేపు పొద్దున్న నుంచి రూపాయి పెరుగుతుందని. ఇవాళ సాయంత్రం మొత్తం లైన్ కట్టేస్తారు పెట్రోల్ బంక్ బయట. గంట కూర్చుంటారు. ఆటో రిక్షా డ్రైవర్ నుంచి BMW అందరూ ఉంటారు లైన్లో. వాడు మ్యాక్సిమం ఫ్యూల్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్ కొట్టుకుంటే 50 లీటర్లు, ₹50 సేవ్ అవుతుంది. సో BMW ₹50 సేవ్ చేసుకొని ఏం చేసుకుంటాడు అర్థం కాదు నాకు. ఐ కెన్ స్టిల్ అండర్స్టాండ్ ఆటో రిక్షా డ్రైవర్. ₹50 ఏం చేసుకుంటాడు? అదే దానికోసం 2 గంటల సేపు లైన్లో నిలబడతాడు, టైం వేస్ట్, కానీ ఉంటాడు. ఇది మన మెంటాలిటీ. ఇది ఎల్పిజి చూడండి. ఎల్పిజి మన దేశంలో నేను ఆ రోజు చెప్పాను కూడా 33 కోట్ల కనెక్షన్స్ ఉంది మనకి. 33 కోట్లు అంటే ప్రతి ఇంట్లో ఒక ఎల్పిజి ఉంది. బికాజ్ ఈ మల్టిప్లై బై 4 పాపులేషన్ ఇండియన్ పాపులేషన్కి వచ్చేస్తుంది. కానీ చాలా ఇంట్లో ఇప్పుడు కూడా వాళ్ళు పిఎన్జి వాడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఇమ్మీడియట్ ఏం చెప్పారంటే యూ హ్యావ్ టు స్టార్ట్ పిఎన్జి డిస్ట్రిబ్యూషన్ ఇమ్మీడియట్లీ. 2 రోజుల్లో 2 లక్షల కనెక్షన్స్ ఇచ్చారు. పైప్ న్యాచురల్ గ్యాస్ గవర్నమెంట్ దగ్గర, అది కూడా బయట నుంచి ఇంపోర్ట్ చేసేది, ఏదో మనం తయారు చేసేది కాదు, కానీ ప్రాసెస్ చాలా ఈజీ దానికి. ఎల్పిజి ఆ ప్రాసెస్ అట్లా కాదు. ఎల్పిజి స్టోరేజ్ చాలా డిఫికల్ట్, ఎందుకంటే ప్రెషర్లో స్టోరేజ్ చేయాల్సి వస్తుంది, హై ప్రెషర్లో. దానికోసం ఎక్కువ స్టోరేజ్ చేయలేము. వేరే ఆయిల్ మనం ఎంత స్టోర్ చేసుకోవచ్చు. అండర్ గ్రౌండ్ ట్యాక్స్ ఉంది, స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మన దగ్గర. దానికోసం 62 రోజులు అంటాం. ఎల్పిజి కంటిన్యూస్ వస్తూనే ఉండాలి. అండ్ అఫ్కోర్స్ ఆయిల్ ప్రొడక్షన్ నుంచి ఎల్పిజి ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. బ్యూటేన్, ప్రొపేన్ అన్నీ వస్తుంది దాని నుంచి. ఎందుకు? మీకు హీలియం ఉంది. మీరు ఎంఆర్ఐ మిషన్ నడిపించాలంటే మీకు హీలియం కావాలి. మీరు సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కావాలంటే హీలియం కావాలి. మనం అనుకుంటాం మనం ఓన్లీ కుకింగ్, ప్రాసెసింగ్ దీని గురించే మాట్లాడతాం. మన దేశంలో ఉన్న 92% కనెక్షన్స్ డొమెస్టిక్, 8% కమర్షియల్, అంటే కిచెన్లు కానీ, ఇండస్ట్రియల్ కిచెన్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ వీళ్ళకి. కానీ ప్రెషర్ చూడండి ఎక్కడికి వస్తుంది, వాళ్ళ మీద కూడా వస్తుంది. సో గవర్నమెంట్ ఏమంటున్నారు, మీరు పిఎన్జి తీసుకోండి. పిఎన్జి తీసుకుంటే మీ ఎల్పిజి ఆటోమేటిక్ సస్పెండ్ అయిపోతుంది. గవర్నమెంట్కి సేవింగ్ వస్తుంది. గవర్నమెంట్ ఇప్పుడు మీరు చూస్తుంటారు, ఇవాళ పొద్దున కూడా న్యూస్ వచ్చిన పేపర్లో, చాలామంది బుక్ చేసిన వాళ్ళకి క్యాన్సిలేషన్ నోటీస్ వచ్చేసింది. ఎందుకు వచ్చింది అది? బికాజ్ ఒకటే అడ్రస్లో వాళ్ళకి 4 కనెక్షన్లు కనిపిస్తున్నాయి ఇప్పుడు. సో దే యూజింగ్ ఏఐ టు చెక్. ఒకటే ఇంట్లో, ఒక అడ్రస్లో, ఒకటే బిల్డింగ్లో, ఒకటే ఫ్లోర్లో, ఒకటే ఫ్లాట్లో 4 కనెక్షన్స్ కనిపిస్తుంది వాళ్ళకి. సో క్యాన్సిల్ చేసి పడేశారు 3. ఆబ్వియస్లీ వీళ్ళు స్టాక్ చేసుకుంటున్నారు. ఇది ముందేం చేస్తారా, 3 కూడా ఆర్డర్ చేయరు. ఇప్పుడు ప్యానిక్ వచ్చినప్పుడు అన్ని ఆర్డర్ చేశారు సడన్గా, అప్పుడు పట్టుబడ్డారు. సో గవర్నమెంట్ ఇస్ సేయింగ్ పిఎన్జి తీసుకోండి. ఐ థింక్ దట్స్ మోస్ట్ సెన్సిబుల్. మా ఇంటి దగ్గర ఒక చాలా బిజీ అనే ఒక పరాటా సెంటర్ ఉంది. వాడి దగ్గర వెళ్ళి చెప్పాను, వాడికి తెలియదు. వాడు అంటున్నాడు, సార్ నా డబ్బులు ఉన్నాయి సార్, నేను ఇస్తాను, చెప్పండి వాళ్ళకి ఇవ్వమని చెప్పి. నాకు 8 స్టవ్లు ఉన్నాయి, అంటే గ్యాస్ స్టవ్స్ ఉన్నాయి, నేను ఎల్పిజి కోసం కొట్టుకుంటాను. ఇప్పుడు కాదు, ఈవెన్ బిఫోర్ ఆల్సో సార్, నాకు అది ఇచ్చేసి అయిపోతే ఒకసారి అడ్రస్ ఇస్తారని చెప్తే నేను ఐ గేవ్ ద అడ్రస్. భాగ్యనగర్ గాస్ ఎవరిది? రిలయన్స్ది అది. సో దట్ కల్చర్ హ్యాస్ టు కమ్. దాంట్లో మీకు ఎల్పిజి ఆర్డర్ చేయక్కర్లేదు, మీరు ఆన్ చేస్తే గ్యాస్ ఉంటుంది, ఎప్పుడు మీకు టెన్షన్ ఉండదు దానికి. ఐ థింక్ దట్ కల్చర్ కోవిడ్ టైంలో మోదీ గారు చెప్పిన మాట ఆ రోజు, అది కూడా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. కోవిడ్లో మనం ఎట్లా హ్యాండిల్ చేసామో అట్లనే మనం ఇప్పుడు కూడా ఇమ్మీడియట్ రూమర్స్ లాక్డౌన్ పెడుతున్నారు మోదీ గారు. అదే హింట్ ఇచ్చాడు. ఎందుకు లాక్డౌన్? మీకు ఏదో పాండమిక్ రాలేదు కదా. మోదీ గారు ఏం చెప్పారంటే, ఆ టైంలో మనం ఎట్లా డిసిప్లిన్ పాటించామో, రోడ్ల మీద వెళ్ళకుండా ఇంట్లో ఉండి అది అది చెప్పగానే ఇంట్లో ఉండమంటున్నారు మోదీ గారు అందరినీ. అక్కడ చెప్పలేదు ఆయన. సో దట్ ఇస్ ద మిస్అండర్స్టాండింగ్ అన్నమాట. నాకు చాలామంది నాకు అడిగారు, నా దగ్గర ఫోన్ చేసి, మెసేజ్, సురేష్ గారు లాక్డౌన్ ఉంటుందా, ఎందుకు ఉంటుందని వాళ్ళ దగ్గర అడిగాను రిటర్న్ నేను. వై లాక్డౌన్? యూ హ్యావ్ టు అరైవ్ అట్ అ సర్టన్ సెన్స్ ఆఫ్ డిసిప్లిన్. ఈ డిసిప్లిన్ మన దాంట్లో లేదు కవిత గారు. పోలీసు వాడు కనిపించకపోతే రెడ్ లైట్ జంప్ చేస్తాడు 100% మనోడు. ఓకే, పోలీసు వాడు ఉంటేనే ఆపుతాడు. అక్కడ కెమెరా ఉంటే అది కూడా చూస్తాడు, కెమెరా లేకుండా వెళ్ళిపోతాడు పోలీసు వాడి దగ్గర. ఇది మన ప్రాబ్లం. ఎవడో 10 మంది లైన్లో నిలబడాలని మనం కూడా వెళ్ళి నిలబడతాము అంత. ఏంట్రా అంటే, మీరు నిలబడారు కదా, మీ అంటే నేను కూడా ఉంటాను. ఇది మన ప్రాబ్లం. బ్రిడ్జ్ పై నుంచి కింద చూస్తుంటాడు ఒకడు, 10 మంది వస్తారు, ఏం చూస్తున్నాడు నాకేం తెలుసు, కింద ఏదో నేను చూశాను, నువ్వు ఎందుకు వచ్చినా అంటాడు. ఇది చీలుడి భైంసుడి అంటారు హైదరాబాద్లో, రూమర్స్ది. ఓకే, ఇది మనం ఒక డిసిప్లిన్ మన లైఫ్లో తీసుకురావాలి. నేను మొన్న మా అల్వాల్ బంక్ వెళ్ళినప్పుడు రాత్రిపూట వెళ్తే 11 కార్లు ఉండే. ఐ డెంట్ వాంట్ టు ఫిల్ అప్. నేను ఇంటికి వెళ్ళిపోయి పొద్దున 7 గంటలకు వచ్చాను మళ్ళీ ఇంటి దగ్గరే, సత్య పెట్రోల్ బంక్ అని.
అయితే 3 కార్లు ఉన్నాయి, ఫిల్అప్ చేసుకున్నాను. వాడు అన్నాడు సార్ ఫుల్ ట్యాంక్ సార్ అన్న, వద్దు నాకు వద్దు, నాకు 2000 రూపీస్ కొట్టు చాలు అన్నాడు. ఏం సార్ ఇట్లా అంటున్నా, మీరు అందరు ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నా, అక్కర్లేదు, మిగతా వాడికి పనికి వస్తాయి కదా నేను కొట్టుకుంటే, నేను ఫుల్ ట్యాంక్ కొట్టుకుని ఏం చేసుకోవాలి, నాకు తెలుసు వారం పని, నాకు వారం దాకా నడిచిపోతుంది. దట్ ఈస్ ఆల్. ప్యానిక్ బయింగ్లో వాడు సిద్దిపేట రోడ్లో పోతున్నాడు, ఆడు వెళ్తూ అది సిద్దిపేటలో ఉండదేమో, ఇక్కడ కొట్టించుకుందాం, ఇక్కడ కొట్టించుకుంటాం. ఇది దిస్ యాటిట్యూడ్ మన షార్టేజెస్లో ఒక టైంలో ఉండే, కరెక్టే. షార్టేజెస్ మన దేశంలో చాలా మటుకు ఉండే, పాలు లేకుండే. నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా పొద్దున పూట పాల కోసం లైన్లో నిలబడాలి, వెళ్ళి ప్యాకెట్ పాల కోసం. అదంతా పోయింది కదా, ఇప్పుడు మీ ఇంటికి కావాలంటే ఏ కంపెనీ నుంచైనా మీకు పాలు వస్తుంది. దాట్ యాటిట్యూడ్ మారాలి. ఇప్పుడు చూడండి కొంచెం తగ్గింది, ఇవాళ కొంచెం ప్యానిక్ బయింగ్ తగ్గింది. కానీ బంక్లు ఏమంటున్నారు, ఈవెన్ టుడే మార్నింగ్ నేను దూరదర్శన్ డిబేట్లో ఉన్నాను పొద్దున లైవ్లో, దాంట్లో అన్నారు అదే సేమ్ పాయింట్. ఇక్కడ ఉన్న పెట్రోలియం డీలర్స్ అంటున్నారు మా దగ్గర మీకు ఎంత కావాలంటే అంత పెట్రోల్ ఇస్తాం, మీరు ఎన్ని ఫుల్ ట్యాంక్లు కావాలంటే కొట్టించుకోండి, కానీ వీ విల్ నాట్ గివ్, క్యాన్లో మేము ఇవ్వము. దట్ ఈస్ సంథింగ్, ఎందుకంటే డేంజరస్ అది. ఈ టెంపరేచర్లో మీరు క్యాన్లో తీసుకొచ్చి పార్కింగ్ లాట్లో పెట్టుకుంటే అది ఎప్పుడు వెళ్తుందో తెలియదు. అది ఇట్స్ హైలీ డేంజర్. నిన్న ఒక ఆటో రిక్షా డ్రైవర్ని చూశాను నేను, వాడు 10 లీటర్లు 2 క్యాన్లు పెట్టుకొని పోతున్నాడు. ఎందుకంటే నాకు వారం పనికి వస్తుందంట. రే నువ్వు ఎందుకు, నీకు వారం ఎక్కడ పెట్టుకుంటా, ఇంట్లో పెట్టుకుంటా సార్, ఇంట్లో ఇంకా డేంజరస్ రా బాబు అంటే అర్థం చేసుకుంటలేరు మనం. మన ఇందోర్లోకి యాక్సిడెంట్ జరిగింది, మీకు తెలిసింది, ఆ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్ నుంచి ఈవీ వెహికల్ది, పోల్ మీద కూడా పోయింది ఫైర్. వాళ్ళ ఇంట్లో బేస్మెంట్లో, వాళ్ళ ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో 10 సిలిండర్లు ఉంటాయి, మ్యాక్సిమం చనిపోయింది అది దాని కారణంగానే, అది బ్లాస్ట్ అయింది. దిస్ ఈజ్ సంథింగ్ వీ నీడ్ టు లెర్న్. మనకు కావాల్సింది, వీఆర్ నాట్ లివింగ్ ఇన్ అ నేషన్ ఆఫ్ షార్టేజెస్. మీరు పాకిస్తాన్లో చూడండి, పాకిస్తాన్లో ఏం లేదు, పెట్రోల్ లేదు, డీజిల్ లేదు. శ్రీలంకలో 15 లీటర్లు ఇస్తున్నారు ప్రతి వారానికి ఒక కార్కి. మనం అది ఆ స్టేట్కి రాలేదు కదా మనం ఇంకా. కానీ ఎవరో చెప్పారంట రూమర్, అరే 20 లీటర్లు కొట్టిస్తున్నాడు వారానికి అంత, అట్లా ఏం రాలేదు. కానీ మన పరిస్థితికి రాకుండా చూసుకోవడానికి మన రెస్పాన్సిబిలిటీ ఉంది. యాజ్ అ సిటిజన్ ఆ సివిక్ సెన్స్ మనకి లేదు. లెట్ అస్ యాక్సెప్ట్ ఇట్. పక్కనోడు చస్తే చచ్చాడు కానీ నేను బతకాలని చూస్తాడు మన వాళ్ళు, ఆ యాటిట్యూడ్ మనకు ఉంది. అది మనం మార్చుకోవాల్సింది. ఈ క్రైసిస్లో ఇది ఒక పెద్ద లెసన్.